ఈరోజు రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ చెప్పి వెళ్తాను. రాత్రి చెప్పాను, రాకడ ఈ రాత్రి చెబుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కొన్ని మాటలు మీ మీదకు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది కూడా మీకు కలిగితే కలగొచ్చు, పర్వాలేదు, ఇబ్బంది పడండి. కానీ నొచ్చుకొని నా మీద ఆయాసపడకండి. మీరు నొచ్చుకొని పశ్చాత్తాపడి బాగుపడితే మనము, మన కుటుంబాలు, మన సంఘాలు బాగుంటాయి. అది మీ మనసులో పెట్టుకొని దైవ సందేశం వినేందుకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూనివాసులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమేన్. మరో స్థలములో మరికొన్ని మాటలు చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. మరోసారి చదువుతాను, 3-4 వచనాలు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుము అనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానముకై ఆశీర్వదించునుగాక. ఆమెన్ చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. సర్వ కృపానిధి యొగు మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఆకాశం నా సింహాసనమని మీరు చెప్పారు. ఈ భూమి మీ పాదపీఠమని మీరు సెలవిచ్చారు. మేము సమీపింపరాని మహా తేజస్సులో వసించే అమరత్వము గల దేవుడవని నిన్ను గూర్చి మేము చదివాము. అటువంటి నీవు మాకు సమీపమునకు వచ్చి మాతో మాట్లాడడానికి, ముచ్చటించడానికి నువ్వు ఇష్టపడుతున్న తీరు, ఇది మాకు ఆశ్చర్యం. మా పరమ తండ్రి, నీ దాసుడు జార్జ్ రాజు గారితో ఆరంభించబడిన ఈ మంచి పరిచర్యలో రాకడ కొరకు అనేకులను సిద్ధపరచాలి అన్న దర్శనముతో నీ దాసుడు నీ సేవ చేసి నీ సన్నిధికి వచ్చాడు. తాను నీ దగ్గరికి వచ్చిన వారి వెనువెంట ఉన్న కుటుంబం, సంఘం, సేవకులు, పెద్దలు, పరిచారకులు అందరూ కలిసి ఈ పరిచర్యను ముందుకు తీసుకుని వెళుతూ ఉండగా, ప్రతి సంవత్సరం మీరు జరిగిస్తూ వస్తున్న ఈ మంచి సభలకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సంవత్సరం నా వంతుగా నేను రాగలిగాను. నీ మాటలు నీ ప్రజలకు చెప్పగలుగుతున్నాను. ఇది మీ కృపాకార్యమే తప్ప మా శక్తి సామర్థ్యాలు కావు అని ఒప్పుకుంటున్నాం. మా పరమ తండ్రి, ఈ రాత్రి నీ ప్రజలకు నీ వాక్యమును బోధించి నేను భ్రష్టుడును కాకుండానట్లు, నా దగ్గర నుంచి ఈ ప్రజలు నీ వాక్యం విని తమను తాము మోసపరుచుకొని పాడు కాకుండానట్లు మా అందరి ఎడల మీ విశేష కనికరం చూపండి. మా బలహీనతల్లో నీ బలము పరిపూర్ణం చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.
క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అమెరికా దేశంలో ఒక సెనెట్ మెంబర్ గవర్నర్ హోదాలో ఉన్నవాడు తాను వేరొక దేశంలో అంబాసిడర్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా మంచి నమ్మకమైన ఉద్యోగిగా ఆ దేశపు రాయబారిగా వేరొక దేశంలో ఉండి తాను ఉద్యోగం చేసుకుంటూ ఉండగా ఆయనకు ఒక కబురు వచ్చింది, నీవు త్వరపడి నీవు స్వదేశానికి రావాలి అని. అమెరికా దేశానికి సంబంధించిన ఈ రాయబారి వేరొక దేశంలో అమెరికన్ కాన్సులేట్లో కూర్చొని అనేకులకు వీసా ఇష్యూ చేసే ఒక పెద్ద ఉద్యోగంలో ఉన్న పెద్ద ఆయన ఆ కబురు అందుకొని ఆయన త్వరపడి బయలుదేరి అమెరికాకు పోయాడు. అమెరికాకు వచ్చిన ఆయన నేరుగా ఒక బరియల్ గ్రౌండ్ దగ్గరకు ఆయన చేరుకున్నాడు. వెనుక ఉన్న మనుషులకు అది కొంచెం అర్థం కావడం లేదు. ఏమిటి ఈయనంత హడావుడిగా బరియల్ గ్రౌండ్కి వెళ్ళాడు అనుకుంటే, ఆ బరియల్ గ్రౌండ్ నల్ల జాతీయులది. వాస్తవానికి ఈయన ఆ స్థలములో అడుగు పెట్టడమే చాలా అవమానకరమైన విషయం ఆ రోజుల్లో. కానీ నల్ల జాతి వారి బరియల్ గ్రౌండ్కు వచ్చి సమాధి చేయడానికి సిద్ధంగా ఉంచిన పెట్టెలో పెట్టబడిన ఒక ముసలామి దగ్గర నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సరే, దేవుని సేవకులు వచ్చారు, ఆ ముసలామికు సమాధి చేశారు. సమాధి అయిపోయిన తర్వాత ఈ అంబాసిడర్, ఈ రాయబారి తన దగ్గర ఉన్న వారిని ఇలా అభ్యర్థిస్తున్నాడు, నేను ఎప్పుడైనా చచ్చిపోతే దయచేసి మీరు నాకు ఈవిడ పక్కనే సమాధి చేయించండి అన్నాడు. వారు చాలా ఆశ్చర్యపోతున్నారు. మీ కొరకు రాయల్ బరియల్ గ్రౌండ్ ఉంటుంది, మీరు ఈ దేశమునకు సెనెట్ మెంబర్ గవర్నర్ హోదాలో ఉన్నవారు, మీరు నల్లజాతీయుల మధ్య మీకు సమాధి ఏంటి? అయినా ఆవిడ దగ్గర నిలబడి అంత దుఃఖపడ్డారే, చాలా ఏడ్చారు మీరు, ఇంతకు ఈ నల్లజాతి ఆమెకు మీకు ఏమి సంబంధం అని అడిగారు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇట్లా చెప్పాడు, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మ చనిపోతే మా నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా నన్ను సాకడం నిమిత్తం ఈవిడ్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు. ఈమె మా ఇంట్లో పని మనిషి. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈవిడ చూపిన ప్రేమ, ఈవిడ పెంపకంలో నేను ఇంత వాడినయ్యాను. ఈవిడ పక్కనే నన్ను సమాధి చేయమని ఎందుకు అడుగుతున్నాను అంటే, నేను ఎప్పుడూ కొంచెం ఆలస్యంగా నిద్ర లేచేవాడిని. ఈవిడ వచ్చి, నాన్న సూర్యుడు ఉదయించాడ్రా లే అని నన్ను లేపేది. ఈవిడ పక్కనే సమాధి చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ సంభవిస్తే మా మ్యాండీ అమ్మ, ఈ పని మనిషి, నేను పక్కనే సమాధి చేయబడ్డాను గనక, నాన్న నీతి సూర్యుడు వచ్చాడ్రా లే వెళ్ళిపోదామని నన్ను లేపుద్ది, అందుకే ఆవిడ పక్కన నాకు సమాధి చేయండి అని అడిగాడట. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? క్రైస్తవులు అంటే యేసుని రాకడ వెలుగులో జీవించాలి. రాకడ వెలుగులో జీవించే వాళ్ళు రాక కొరకు బాగానే సిద్ధపడతారు. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మనం ఉర్రూతలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే, నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం, అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు,
ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లా అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘము కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ఉంటుంది. ఈ సత్యమును ఎరిగిన పౌలు భక్తుడు అన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి వచ్చుచున్నాడు, దాని కొరకు మనం సిద్ధపడితే ఆయన మహిమగల శరీరమునకు మన శరీరములు సమరూపమైనవిగా మారుతాయి అని రాశాడు. ఈ సత్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 ఉంటుంది. మెట్టుకు నేను చెప్పగోరు విషయం ఏమిటి అంటే, యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంగమకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభువుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్పబోయే సందేశం ఏంటనంటే, యేసుని రాకడకు సూచనలేంటి, ఆయన రాకడ కొరకు మన సిద్ధపాటు ఏమిటి. యేసుని రాకడకు రాక కాదు సుమా, యేసుని రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి, ఈ 2 తలంపులు ఈ రాత్రి చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి తలంపులో యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు సూచనలు ఆ రోజున శిష్యులు అడిగారు. ఈ రోజున మనకు ఆ తెలుసుకోవాలని ఆరాటం మనకు ఉంటే, యేసును రాకడకు లోకములో సూచనలు చెప్తాను, సంఘములో సూచనలు చెప్తాను, యూదులలో సూచనలు చెప్తాను, ఇవన్నీ వాక్యములోంచే చెప్తాను. ఇప్పుడు యేసును రాకడకు మనం ఎంత చేరువుగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. నెంబర్ 1, మొట్టమొదటి మాట, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు లోకములో కనబడే సూచనలు ఏమిటి. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ జరిగిన తర్వాత దేవుడు పాపులకు తీర్పు తీరిస్తే 1000 ఏండ్ల పాలన తరువాత ఉన్నది ఒక అగ్ని ప్రళయం, అదే నరకం. అది 2వసారి ప్రియమైన స్నేహితులారా సృష్టిలో మానవ జాతందరికీ జరిగే ఒక విపత్తు. ఇలాంటి ఒక విపత్తే సృష్టిలో మరో మారు జరిగింది. అది జలములతో వచ్చిన విపత్తు. వినండి ప్రియమైన స్నేహితులారా, జలములతో వచ్చినటువంటి దేవుని ఉగ్రత వేరు, అగ్నిగుండముతో వచ్చే దేవుని ఉగ్రత మన ముందు ఉంది. అయితే అప్పటికిప్పటికీ పరిస్థితులేమీ తేడా లేదు, ఒకేలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్తాను వినండి. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు లోకములో మొదటి సూచన ఏంటనంటే పాపము విస్తరించి ఉంటుంది. అమ్మా వింటున్నారా? ఇంక్రీజింగ్ ఆఫ్ సిన్, పాపము చాలా విస్తరించిపోయి ఉంటుంది లోకములో. ఇది మనకు అర్థం కావాలంటే జలప్రళయానికి ముందు పాపం ఎలా విస్తరించి ఉందో ఆ రోజుకి ఈ రోజుకి ఏమీ పెద్ద వ్యత్యాసం ఉండదు. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. ఆదికాండం 6వ అధ్యాయం. జలప్రళయమునకు ముందు పాపం ఎట్లా విస్తరించి ఉందో ఈ రోజున 2వ ఉగ్రతకు లోకం అలానే
పాపము చేత నింపబడి ఉంది అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం. ఆదికాండం 6వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, 11వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకం బలత్కారముతో నిండి ఉండెను. ఇది జలప్రళయమునకు ముందు భూలోకం పాడైపోయిన పరిస్థితి. దేవుని సన్నిధిని అది చెడిపోయి ఉండడం అంటే ఏంటి? భూలోకం బలత్కారముతో నిండి ఉండడం అంటే ఏంటి? ఇది మనకు అర్థం కావాలంటే మోషే ఇదే అధ్యాయంలో రాసిన మరో వచనం మనం చదవాల్సిందే. చదువుదాం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం ఇలా రాసి ఉంది. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అని రాసి ఉంది. మిత్రులారా, ఈ వచనంలో 3 కనబడతాయి. ఒకటి హృదయం, మరి ఒకటి తలంపులు, మరి ఒకటి ఊహలు. ఈ 3 మానవ జాతి పోగొట్టుకుందంట. ఆ కారణం చేతనే జలప్రళయం వచ్చి వారిని నాశనం చేసేసింది. అలాగ లోకములో పాపం పెరిగింది. ఆ 3 అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు అగ్ని ప్రళయం కొరకు లోకం ఎదురు చూస్తుంది. అలానే లోకం ఇప్పుడు చెడిపోయి ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క హృదయాలు బాగోలేవు, తలంపులు బాగోలేవు, ఊహలు బాగోలేవు. ఏమిటి హృదయము, తలంపులు, ఊహలంటే కొంచెం వివరిస్తాను వినండి. హృదయం అంటే మన పుట్టిన నాటి నుంచి మన దగ్గర ఉంది. అమ్మా నాన్న పొట్టల్లోంచి మనం వచ్చిన నాటి నుంచి మన హృదయం మనతోనే ఉంది. హృదయం అంటే అర్థం అది మన భూతకాలం అన్నమాట. ఈ మనుషులు వారి భూతకాలాన్ని చెడగొట్టుకున్నారు. తలంపులు అంటే ఏ రోజు తలంపులు ఆ రోజుకి వస్తాయి. తలంపులు అంటే అది వర్తమాన కాలం. ఈ మనుషులు వారి వర్తమాన కాలాన్ని చెడగొట్టుకున్నారన్నమాట. ఊహలు అంటే భవిష్యత్తు కొరకు ఊహలు ఉంటాయి. భూతకాలానికి ఊహలుండవు, వర్తమాన కాలానికి ఊహలుండవు, భవిష్యత్తు కాలానికే ఊహలుంటాయి. ఊహలు అంటే భవిష్యత్తు కాలం అన్నమాట. అవి చెడగొట్టుకున్నారు వీళ్ళు. వారి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలు వాళ్ళు చెడగొట్టుకున్న మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీరి జీవితంలో దేవుడిచ్చిన అన్ని కాలాలు చెడగొట్టుకున్నారు. అన్ని కాలాలు చెడగొట్టుకున్న వాళ్ళకి ఇక రావలసింది ఒకే ఒక కాలం, దాని పేరే పోయే కాలం. అంతకంటే ఉంటుందండి? అన్ని కాలాలు చెడగొట్టుకున్న మనుషులకు ఇక వచ్చేది పోయే కాలమే. జలములతో వాళ్ళకి పోయే కాలం వచ్చింది. ఇప్పుడు ఉన్న లోకమునకు అగ్నితో పోయే కాలం రాబోతుంది. ఈ రోజున వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి. ఈ రోజున మన యొక్క తలంపులు చెడిపోయినాయి. ఈ రోజున మన యొక్క ఊహలు చెడిపోయినాయి. ఆ కారణం చేత ఇప్పుడు మన బ్రతిక ఉన్న ఈ లోకం అవినీతితో నిండిపోయిన లోకం, అక్రమముతో నిండిపోయిన లోకం. వింటున్నారు కదూ? అన్యాయముతో నిండిపోయిన లోకం, అత్యాచారాలు విపులంగా జరుగుతున్నటువంటి లోకం. అవ్వ 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 ఎంత ఘోరమైన దుస్థితిని ఇప్పుడు చూస్తున్నామనంటే వినండి ప్రియులారా. ఒక చిన్న వయసు కలిగిన టీనేజ్ పిల్ల మీద 9 మంది పడి ఆ ఆడపిల్లని చెరిచినారు అంటే వీళ్ళు మనుషులా రాక్షసులా అని అనుకోవలసి వస్తుంది. తమ్ముడా, నేను పొలం పనికి పోతున్నానురా, చిన్న పిల్లను ఉయ్యాల్లో పెట్టా, దాన్ని కొంచెం చూసుకో తమ్మి అని చెప్పి పొలం పనికి వెళితేను ఆ చిన్న పిల్ల మీద పడి అక్క తాలూకా కూతురు చిన్న పిల్ల మీద పడి వీడు అత్యాచారం చేయడానికి పూనుకుంటే, మామయ్య నీ అక్క కూతురురా, నువ్వు చేస్తున్నది ఏంటో నాకు అర్థం కావడం లేదు, నాకు బాధగా ఉందరా, ఏంటిట్లా ప్రవర్తిస్తున్నామని నోరిప్పి చెప్పలేని ఉయ్యాల్లో ఉన్న పాప మీద పడి వీడు అలా అత్యాచారం చేస్తున్నాడనంటే వీడు మనిషా, వీడు పశువా? ఇది ఇప్పటి కాల పరిస్థితి. ఒకవైపు అత్యాచారాలు, మరోవైపు అన్యాయాలు, మరోవైపు అక్రమాలు, మరోవైపు అవినీతి. ఇలా చెప్తాను. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేసిన ఒక హైందవ ఐఏఎస్ ఆఫీసర్ ఈ దేశం భయంకరమైన అవినీతితో నిండిపోయిందని ఒక పెద్ద ఆర్టికల్ రాసినాడు. చాలా సంవత్సరాల క్రిందట ఆర్టికల్ చదివాను. GLS వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు.
ఈ దేశములో మొదటి అవినీతి, అది వినండి ప్రియులారా, నైతిక అవినీతి. నైతిక విలువలు లేవు ఈ దేశంలో అన్నాడు. రెండవ అవినీతి ప్రియులారా సాంఘిక అవినీతి, ఇది సోషల్ కరప్షన్. సాంఘిక విలువలు కూడా లేవు ఈ దేశంలో. మూడవ అవినీతి, ఈ దేశంలో రాజకీయ అవినీతి పనిచేస్తుంది. రాజకీయ నాయకులకు నీతి జాతి లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది పొలిటికల్ కరప్షన్ ఏలుబడి చేస్తున్నది అన్నాడు. అటు తరువాత ఈ దేశంలో ఆధ్యాత్మిక అవినీతి పనిచేస్తుంది. ఆధ్యాత్మిక గురువులు మనుషుల్ని దేవునితో అనుసంధానం చేసి ఈ మనుషుల్ని దేవుని ఆశీర్వాదానికి వారసులగునట్లుగా పెంచవలసిన దైవ సేవకులు, స్వామీలు, బాబాలు వీళ్ళు భయంకరమైన అవినీతితో బ్రతుకుతున్నారు. ఒకవైపు నైతిక అవినీతి, మరోవైపు సాంఘిక అవినీతి, మరోవైపు రాజకీయ అవినీతి, మరోవైపు ఏమో ఏమంటే ఆధ్యాత్మిక అవినీతి ఈ దేశమును పిండేస్తా ఉంది. మేరా భారత్ మహాన్ అంటున్నాం. నా దేశము చాలా గొప్ప దేశమే. ప్రైజ్ ద లార్డ్. ముమ్మాటికే నిజమే. ఈ దేశమునకు ఉన్న వనరులు ఇక ఏ దేశానికి లేనట్టుగా పర్వతాలు కావాలా ఉన్నాయి, సముద్రాలు కావాలా ఉన్నాయి, నదులు కావాలా ఉన్నాయి, అరణ్యాలు కావాలా ఉన్నాయి, ఎడారులు కావాలా ఉన్నాయి, ఖనిజాలు కావాలా ఉన్నాయి. ఏం తక్కువైంది మన దేశానికి? కావలసినంత నేచురల్ రిసోర్సెస్, సహజ సంపదలు కలిగిన దేశం పాపం పెచ్చురేగిపోయిన కారణం చేత అవినీతి కింద నలిగిపోతా ఉంది. ఆ రోజున జలప్రలయం ముందు మనుషులు వారు దేవుని సన్నిధిలో వారు చెడుతనము గొప్పదైపోయింది. వారు దేవుని మార్గాలు చెరిపేసుకున్నారు. ఈ రోజున దాదాపు అలానే ఉన్నారు. ఇది లోకములో ఒక రుజువు. నా రాకడకు ముందు సూచన ఏంటో తెలుసా? లోకములో పాపం పెచ్చురేగిపోయి మీకు కనబడుతుంది. ఇక్కడ కూర్చున్న కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళని అడిగితే ఒక 40-50 సంవత్సరాల క్రిందట ఇప్పుడున్న పాపాల సంగతి మీకు తెలుసా అని అంటే, మా బ్రతుకులు ఇలా బతకలేదండి, మా తాతలు తండ్రులు ఇట్లా లేదండి, ఏమొచ్చిందో ఈ మనుషులకి ఇప్పుడు. కానీ వీళ్ళ పాపాలు, వీళ్ళ చేష్టాలు, వీళ్ళ పనులు చూస్తే వీళ్ళు నాశనం అయిపోయే మనుషుల్లా కనబడుతున్నారని ఒక 40-50 సంవత్సరాల కింద బాగా బ్రతికినటువంటి సాంప్రదాయంగా నాగరికతతో నేవండి అక్షరాస్యత కలిగి బ్రతికిన వాళ్ళు చెబుతారు ఈ మాట. ఒకప్పుడు లేని పరిస్థితులు ఇప్పుడు మేము చూస్తున్నాము. ఒకప్పుడు లేని పాపం మేమిప్పుడు చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలనంటే పాపము విస్తరించిపోయింది లోకములో. అది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు ఒక సూచన. నెంబర్ 2, రెండవ సూచన చెప్తాను వినండి. రెండవ సూచన మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనం. ఇది లోకములో సూచనలు సుమా, బాగా వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, మీ కొరకే చదువుతున్నా. 8వ వచనం చదువుతాను. 24:8. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. నా రాకడక మునుపు కరువులు, భూకంపాలు, వేదనలకు ప్రారంభం వస్తుంది. అక్క, చెల్లి, తమ్ముడన్న, ఈ రోజుల్లో మన తరములోనే ఇదివరకు ఎన్నడూ చూడని, ఎన్నడూ వినని కరువులు, భూకంపాలు చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని ప్రమాదకరమైన వరదలు చూస్తున్నాం. ఈ వరదల వలన కరువులు పెరిగితే ఆ కరువులో మనుషులు అల్లాడిపోయిన పరిస్థితి మన విజయవాడలో ఈ మధ్య కాలంలోనే విన్నాం. మేము కొంచెం రిలీఫ్ కొరకు కొంత ఏదో చేస్తేను మా సహోదరులు కొంతమంది స్థలానికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారట, పడిపడి ఏమిస్తా తీసుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళు అన్నారట, మేము పేదవాళ్ళం కాదండి, వరదలు మమ్మల్ని పేదోళ్ళుగా చేసేసాయి, మేము జీరోకి వచ్చాము. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు, మేము స్వతహాగా మేమేం బీదవాళ్ళం కాదండి, ఈ వరదల మమ్మల్ని పేదాళ్ళుగా చేసేసింది, ఈ వరద మమ్మల్ని పేదవానిగా చేసేసింది, అందుకే నా బ్రతుకు జీరోకి వచ్చింది. ఈ కరువును అనుభవిస్తున్నాం. ఏ రొట్టె మొక్క దొరుకుద్దా, ఏ పొట్లామ దొరుకుద్దా, ఏ గుడ్డ మొక్క దొరుకుద్దా, ఏ పాత్ర దొరుకుద్దా? పాత్రలు ఇవ్వండి, ఇంట్లో ఉన్న సరుకులు, అలాగనే బట్టలు, ఇంట్లో ఉన్న బీరువా కూడా కొట్టుకుపోయిందండి. ఏమీ లేని వారం అయిపోయాము ఈరోజు. మేము స్వతహాగా పేదవాళ్ళం కాదు, వీఆర్ ఫోర్స్డ్ టు బి పూర్.
మేము పేదవాళ్ళకు ఉండడానికి అట్లా మేము నెట్టివేయబడ్డామని చెప్పి ఏడుస్తున్నారు మనుషులు. మీకు ఆ కరువుల సంగతి వేరుగా చెప్పనక్కర్లేదుగా, భూకంపాల సంగతి వేరుగా చెప్పనక్కర్లేదుగా, వరదల సంగతి వేరుగా చెప్పనక్కర్లేదుగా. అక్కడేమో చైనాలో, ఇక్కడేమో కేరళలో, ఇక్కడేమో విజయవాడలో, అక్కడేమో ఖమ్మంలో ప్రియులరా వరదలు, మనుషులు అక్కడక్కడ వారి పడే ఇబ్బందులు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకు మన సమీపంగా ఉన్నామని తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. రెండు చెప్పాను, ఇది లోకములో సూచనలు. మూడో చెప్తాను రండి ప్రియులారా. మరో సూచన, ఇది లోకములో సూచన. మీకు అర్థమవునట్లుగా సావధానంగా చెప్తున్నాను, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. పాపం విస్తరించిపోతుంది, అది జరుగుతూ ఉంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి, అది కూడా కనబడతా ఉంది. మూడో చెప్తాను రండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం నేను చదువుతున్నాను, 10వ వచనం చూడండి. ఆ దినములకు ముందు, అంటే యేసు రాకడ దినములకు ముందు మనుషులు కూలి దొరకకయుండెను, పశువుల పనికి బాడుగ దొరకకపోయెను, తన పని మీద పోవువానికి శత్రుభయమ చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకి ఒకరు నేను రేపుచుంటిని అన్నాడు. ఆ దినములకు ముందు మనుషులకు కూలీ దొరకకపోయెను, పశువుల పనికి బాడుగ దొరకకపోయెను. ఏమిటి దీని అర్థం అని అంటే, లేబర్ ప్రాబ్లమ్స్. పని చేస్తున్నారు కానీ పని చేయించుకున్నోడు జీతాలు ఇవ్వడు. పని చేద్దామనుకున్నా కానీ మనుషులు పని చేసుకోవడానికి పనులు దొరకడం లేదు. అమ్మ వింటున్నారా ఈ మాట? పని చేసినా కానీ పని చేయించుకున్నాడు జీతం ఇవ్వటంలా. కొంతమంది పనికి వెతుకుతుంటే వీరికి పని దొరకడంలా. ఆ కారణం చేత జీవనోపాధి లేని దుస్థితుల్లోనికి మనుషులు వెళ్ళిపోతున్నారు. నూతన నిబంధనలో ఈ సత్యానికి దేవుడేమన్నాడో చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. లేబర్ ప్రాబ్లమ్స్ చూడండి, అది మన చుట్టూ జరుగుతున్న సమస్యలే. కాకపోతే కళ్ళు తెరిచి చూచి మనం ఆలోచించడం లేదు గనక ఏమైందిలే అనుకుంటున్నాం. కానీ జరుగుతున్న వాస్తవం ఇదే. మన చుట్టూ ఉన్నటువంటి పని వారికి జీతాలు లేవు. పని చేసినా కానీ పని చేయించుకున్న వారు వేతనాలు ఇవ్వటం లేదు. పని చేద్దామంటే మనుషులకు పని దొరకడం లేదు. దేవుని వాక్యం ఏమంటుంది? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులు జొచ్చి ఉన్నవి. ఈ రోజున పెట్టుబడిదారులు, ఈ రోజున వ్యాపారవేత్తలు వారి పనులు చేయించుకుంటున్నారు. మరి ముఖ్యంగా ప్రైవేటీకరణ కొరకు అన్ని వ్యవస్థలు వెళ్ళిపోతున్న రోజుల్లో, ప్రైవేటీకరణ జరిగిన సమయంలో పెట్టుబడిదారులు మనుషుల చేత పనులు చేయించుకొని జీతాలు బిగబట్టి, జీతం 8 గంటల పని చేస్తే వచ్చేది 12-13 గంటలు కూడా చేయించుకున్న తర్వాత ఇస్తారంట వీళ్ళు. ఏమిటండి అంటే, పెట్టుబడిదారులు నేను తప్పుపట్టడంలా, వ్యాపారవేత్తలు తప్పుపట్టడంలా. సమస్య ఏంటనంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ సమయానికి ముందు గురుతులే అని కనీసం మనం తెలుసుకుంటే మంచిది. ఎవరి మీదో మీరు ఆయాసపడకండి. పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల మీద మనం ఆయాసపడ్డం అది సరైనది కాదు. అంతే, వారి పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి తగినంత లాభం రావాలని వారు ఎలా చేయించుకోవాలో పని చేయించుకుంటారు, జీతాన్ని బిగబడతారు. అయితే వారికి తీర్పు వచ్చినట్లుగా వారు బిగబెట్టిన జీతం దేవుని సందులో మొరపెడుతుందట. వింటున్నారా? లేబర్ ప్రాబ్లమ్స్లో బ్రతుకుతున్నా ఏమిటి పరిస్థితులు? నిరుద్యోగ సమస్య ఒకవైపు, ఉద్యోగం చేసినా జీతాలు రావటం లేదు ఒకవైపు, పనులు చేయించుకొని జీతాలు బిగబట్టి కూర్చుంటున్నారు ఒకవైపు. అది ప్రభుత్వమే కావచ్చు, ప్రైవేట్ రంగమే కావచ్చు, జీతాలు బిగబట్టేస్తున్నారు, ఇవ్వడం లేదు.
ఏమిటి ఇదనంటే యేసయ్య రెండవ రాకడకు లోకములో కనబడే గురుతులు ఇవి. మొదటి గురుతు పాపం విస్తరిస్తుంది, రెండవ గురుతు కరువులు భూకంపాలు కలుగుతాయి, మూడవ గురుతు ప్రియులారా కార్మికులు పనివారి మధ్యల సమస్యలు. నాలుగో గుర్తు చెప్తాను రండి. నాలుగో గుర్తు ఏంటనంటే దానియేలు రాశాడు ఈ గుర్తు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. మరో గుర్తు మీకు కనబడుతుంది, చదువుతున్నాను వినండి. దానియేలు, నీవి గ్రంథపు మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలు అనునతడు చెప్పాను. ఈ వచనములో యేసుక్రీస్తు రాకడక మునుపు ఏమి జరుగుతుంది అనంటే వినండి ప్రియులారా, చెప్తాను. అమేజింగ్ ఇంక్రీజ్ ఆఫ్ ట్రావెల్. ఆశ్చర్యరీతిగా మనుషుల యొక్క ప్రయాణాలు మనకు కనబడతాయి. ఆ దేశము నుంచి ఈ దేశానికి, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు. దానియేలు అంటున్నాడు, అంత్యకాలమునకు ముందు, యేసుక్రీస్తు రాకడక ముందు మనుషులు విస్తారమైన ప్రయాణాలు చేస్తారు. విస్తారమైన ప్రయాణాలే కాదు, అమేజింగ్ ఇంక్రీజ్ ఆఫ్ నాలెడ్జ్. ఏమన్నా మనుషులు జ్ఞానం సంపాదించడంలో చాలా అధికమైపోతారు వీళ్ళు. ఈ రోజున ఎంత జ్ఞానం పెరిగిందంటే మనుషులకు, ఈ కాలానికి ఏమని పిలుస్తారో చెప్పనా మీకు? ఇప్పుడున్న కాలానికి ఏమని పిలుస్తామో చెప్పనా? చెప్తాను వినండి. కృపాయుగం కాదు, కలియుగం అంతకంటే కాదు, కంప్యూటర్ యుగం అంతకంటే కాదు, మోడర్న్ యుగం అంతకంటే కాదు. మోడర్న్ యుగం దాటి ముందుకు వచ్చేసాం, దీన్ని పోస్ట్ మోడర్న్ యుగం అన్నారు, అది దాటిపోయి వచ్చేసాం. ఇప్పుడున్న యుగం పేరేంటో చెప్పనా మీకు? ఎపోగ్లూమియా ఏజ్ అన్నారు. ఎపోగ్లూమియా అంటే మాకు తెలియందంటే ఏమీ లేదు, అన్నీ మాకు తెలుసు. ఎపోగ్లూమియా ఏజ్లోకి వచ్చేసాం. మాకన్నీ తెలుసు. మాకేదైనా తెలియకపోతే గూగుల్ తల్లిని అడుగుతాం, దొంగ ముఖం చెప్పుద్ది మాకు. ఒకవేళ గూగుల్ తల్లి చెప్పలేకపోతే ఏఐని అడుగుతాం, అదన్నా మాకు చెప్పేస్తుంది. ఒకవైపు గూగుల్ తల్లిని ఇచ్చాడు ఒక ఆయన, మరొక ఆయన మాకు ఏఐని ఇచ్చాడు. మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయినా లేక గూగుల్ తల్లి ద్వారా అయినా ఈ ప్రపంచంలో మాకు తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలిసిన తరము మా తరం. ఏమిటిది అంటే దానియేలు అంటున్నాడు, యేసుక్రీస్తు ఒక రెండవ రాకడక మునుపు, అంత్యకాలమునకు ముందు మనుషులు విస్తృతమైన ప్రయాణాలు చేస్తారు, ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు వెళ్ళిపోతారు. ప్రియులారా, నాకు కొద్దో గొప్ప ఒక 20-22 సంవత్సరాల నుంచి విమానాల్లో ఆ దేశం ఈ దేశం తిరగడం వచ్చింది, దేవుని పరిచర్య కొరకలేండి. కానీ నేను ఒక 10-12 సంవత్సరాల కిందట కంటే ఈ మధ్య కాలంలో చూస్తే ఇవి ఎయిర్పోర్ట్లా లేకపోతే మా పచ్చ బస్సులు ఉండేటువంటి బస్ స్టాండ్లా, పల్లె వెలుగుల బస్సులు తిరిగే దగ్గర జనం ఉన్నట్టు ఎయిర్పోర్ట్లో విపరీతమైన జనం పెరిగిపోయారు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు విస్తృతమైన ప్రయాణాలు చేస్తున్నారు. ఏమిటండి ఇట్లా అయిపోయింది లోకం అంటే, ఆయన రాకడక మునుపు ఆశ్చర్యం కలిగించేలాగా మనుషులు విస్తృత ప్రయాణాలు చేస్తారు. అలాగనే ప్రియులారా, ఆశ్చర్యకరమైన జ్ఞానం సంపాదించుకొని మాకంటూ తెలియంది అంటూ ఏమీ లేదు అనుకునే స్థాయికి వెళతారు. యేసు రాకడక మునుపు లోకములో సూచనలు వాక్యం నుంచి మీతో చెబుతున్నాను. 4 చెప్పాను. లోకములో విస్తరించిన పాపం, కరువులు, భూకంపాలు, ఏమండి లేబర్ ప్రాబ్లమ్స్, ఏమంటే కార్మికుల సమస్యలు, అలాగనే విస్తృతమైన ప్రయాణాలు, విస్తృతమైన జ్ఞానం. 5వ చెప్తాను రండి ప్రియులారా. 5వ సంగతి ఏంటనంటే సంపాదనను సమకూర్చుకునే మనుషులు. ఏ మాసింగ్ ఆఫ్ హెల్త్, ఏ మాసింగ్ ఆఫ్ వెల్త్. సంపదను సమకూర్చుకునే మనుషులు ఎక్కువైపోతారు. అందుకనేమో యాకోబు ఇలా డబ్బులు సమకూర్చుకునే వాళ్ళతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున కూడా మనుషులు ఎట్లా తయారైనాము అంటే ఇంటికి ఇల్లు, భూమికి భూమి. వింటున్నారా లేదా? ఏమండి, ఆస్తికి ఆస్తి. ఏమి సమకూర్చుకుందామా, పొట్ట మీద పెట్టి పెట్టులోకి వెళ్ళి తీసుకుపోతామేమో అన్నీ.
పొట్ట మీద పెట్టేసుకొని పెట్టెలో పడుకొని నువ్వు సమకూర్చినవన్నీ పట్టుకుపోతాననుకుంటున్నావేమో, వదిలిపోతావని తెలిసినా కానీ సంపదలు సమకూర్చుకోవాలన్న కక్కుర్తెక్కమైన రోజులు ఇవి. అందుకే యాకోబు ఇలా కోపడుతున్నాడు. ఇది యాకోబు కోపం, నా కోపం అనుకోకండి. ఓ డబ్బులు సమకూర్చుకుంటున్న ధనవంతులారా, భూమికి భూమి, ఇంటికి ఇల్లు, ఆస్తికి ఆస్తి సమకూర్చుకుంటున్న ఓ ధనవంతులారా, వినండి వినండి, చదువుతున్నాను ఈ మాట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చి ఉపద్రవమును గురించి ప్రలాపించి ఆడవండి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచె దినముల యందు ధనమును కూర్చుకున్నారుగా. అంచెదినములలో కలిగిన ధనముతో పరలోకానికి పెట్టుబడి పెట్టుకోవలసిన మీరు, అంచెదినములలో మీ కలిగిన ధనములతో పరలోకములో పెట్టుబడి పెట్టుకోవలసిన మీరు ఇక్కడ సుఖిద్దామని, ఇక్కడ సంబరపడదామని ఇంటికి ఇల్లు కూర్చారు, భూమికి భూమి కూర్చారు, ఆస్తికి ఆస్తి పెంచుకున్నారు. కూర్చుకోండి. ఎంత కూర్చుకుంటారో తుప్పు పట్టుద్ది. దాని తుప్పు నీ శరీరాన్ని తింటది. చివరికి అదే నీ మీద సాక్ష్యం పలుకుద్ది. ఇది వర్తమాన కాలములో లోకములో యేసు రాకడ సూచనలు. ఈ రోజున ధనము కూర్చుకోవాలన్న ఆకలి మనుషులకు ఎంత పెరిగిపోయిందో చెప్పలేము. కొంచెం డబ్బులుంటే స్టాక్ మార్కెట్లో పెడదామా, పిల్లలు పెట్టిద్దాం డబ్బుని. కొంచెం డబ్బులుంటే ట్రేడింగ్లో పెడదామా, కొంచెం డబ్బులుంటే క్రికెట్ బెట్టింగ్లో పెడదామా, కొంచెం పైసలుంటే వడ్డీ వ్యాపారం చేద్దామా, భూమికి భూమి, ఇల్లుకిల్లు, ఆస్తికి ఆస్తి కూర్చుకున్నవో ధనవంతులారా, ఏడవలసిన రోజుల్లో ఉండి మీరన్నీ కూర్చుకుంటున్నారే. కన్నీరు పెట్టవలసిన రోజుల్లో ఉండి మీరు కూర్చుకొని బతుకుతున్నారే. బతుకుతారు అట్లనే ధనవంతులు. ఎందుకో తెలుసా? యేసు రాకడ మునుపు లోకములో కనబడే సూచనలు ఇవే. 5 సూచనలు మీతో చెప్పాను. ఇవన్నీ నీ చుట్టూ కనబడుతుంటే యేసయ్య యొక్క రాకడే దగ్గర ఉందంటే ఆయన రాకలో సంగమగా ఎత్తబడ్డానికి నేనంత చేరువుగా ఉన్నాను అన్న భయం మనల్ని ఆవరించాలి. ఆయన రాకడే చాలా సమీపంగా ఉంటే ఆయన రాక మరొక 7 సంవత్సరాల ముందే జరుగుతుంది గనక నేనెంత చేరువుగా వెళ్ళిపోతున్నాను అన్న ఆ భయం దేవుని పిల్లలమైన మన గుండెకు పట్టాలి అని కోరుతున్నాను. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. చాలా చెప్పొచ్చు, బైబిల్లో ఉన్నాయి, కానీ సరిపోతాయి 5. లోకములో పాపం విస్తరించిపోతూ ఉంది. లోకములో కరువులు భూకంపాలు కలుగుతున్నాయి. లోకములో కూలివారి సమస్యలు పెరిగిపోతున్నాయి. లోకములో ప్రయాణాలు పెరిగిపోతున్నాయి. లోకములో జ్ఞాన సముపార్జన పెరిగిపోయింది. లోకములో సంపదలు కూర్చుకునేవారు అతిగా పెరిగిపోతున్నారు. ఏమిటండి అనంటే ఆయన 2వ రాకడకు ముందు కనబడే లోకములోని సూచనలవి. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను, అయిపోయింది. ఇప్పుడు సంఘములో సూచనలు చెప్తాను, వినండి. ఇది క్రైస్తవ సంఘం కొంచెం కళ్ళు తెరిచి మన సంఘములో ఇలాంటివి కనబడుతుంటే మన ప్రభు రాకడకి ఎంత దగ్గరైపోతున్నామో అనేది తెలుసుకోవాలని చెబుతున్నాను. నేను సంఘాలను తప్పుపట్టాలి అన్నది నా ఉద్దేశమైతే కానే కాదు. అమ్మ వింటున్నారు కదా ఈ మాట, నన్ను అపార్థం చేసుకోకండి. యేసుక్రీస్తు ఒక 2వ రాకడ మునుపు సంఘాలు ఎట్లవుతాయో లేఖనం ఏమి చెప్తుందో అదే చూపిస్తాను రండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, అయితే కడవరి దినములలో అక్క చెల్లి తమ్ముడన్నా తండ్రులారా వినండి, అమ్మలారా వినండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. యేసు రాకడక మునుపు సంఘములో అనేక మంది సభ్యులు వినండి ఏమైపోతారో తెలుసా? అపాస్టసీ, విశ్వాస భ్రష్టులైపోతారంట. వింటున్నారు కదూ? సంఘములోనే ఉంటారు, బోధలన్నీ వింటారు,
కాకపోతే వారు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచబడి మోసపరచు ఆత్మల యందు లక్ష్యముంచి దెయ్యముల బోధన వారు వినడానికి ఇష్టపడి వారు విశ్వాసభ్రష్టులైపోతారంట. ఎందుకంటే ఇట్లా అయిపోతారో చూపిస్తాను. ఇంకొక వచనం ఒక్కసారి తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను, వినండి. తిమోతికి వ్రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అది ఇప్పుడు వచ్చే ఉంది. ఏమంటున్నారు ఈ రోజున క్రైస్తవ సంఘం? హితబోధ వీళ్ళకి అక్కరలేదు. ఏం కావాలి? దురద తెచ్చుకోవడానికి కొన్ని బోధలు కావాలంట. చెవికి దురదొస్తే ఏదో పట్టుకొని ఇట్లా తిప్పుకుంటామే. ఈ దురద చెవులు కలిగిన వాళ్ళకి దురద తెచ్చే ప్రసంగాలు కొన్ని ఉంటాయి. గుండె చీల్చే ప్రసంగాలు వద్దు, దురద తెచ్చే ప్రసంగాలు కావాలి వీళ్ళకి. వింటున్నారా మీరంతా? నువ్వు పాపములో ఉన్నావు, నీవు పాప పనులు చేస్తున్నావు, రిపెంట్, మారు మనసు పొందవయ్యా అని చెప్పే మాటలు, గుండె చీల్చే మాటలు, ఇవన్నీ వద్దిప్పుడు. మనకు దురద తీర్చే ప్రసంగాలు కావాలి. ఆ ప్రసంగాలు ఏముంటుందో చెప్పనా? గాడ్ విల్ హీల్ యూ బ్రదర్, గాడ్ విల్ ప్రాస్పర్ యూ బ్రదర్, గాడ్ విల్ హానర్ యూ బ్రదర్. ఇవన్నీ తప్పులు చెప్తున్నానని నేను అనడం లేదు. దేవుడు స్వస్థపరిచేవాడే, దేవుడు ఆ సంపదలు ఇచ్చేవాడే, దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చేవాడే. కానీ నువ్వు మారుమనసు పొందకుండా, నీ పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా అవన్నీ నీకు ఎట్లా లభ్యమవుతావయ్యా? ఈ బోధకులు ఏమనుకోకండి, నీ చెవి దురద తీరుస్తున్నారు. దేవుడు నిన్ను స్వస్థపరచును, దేవుడు నిన్ను సంపదలిచ్చును, దేవుడు నిన్ను అందనాలు ఎక్కించును, దేవుడు నీకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చును, అవే చెప్తారు. కానీ నువ్వు రిపెంట్ అనే మాట ఎగరగొట్టేశారు. మారు మనసు కూర్చిన బోధ గుండెలు పగలగొట్టే బోధ. స్వస్థపరచును, దీవించును, దేవుడు చూస్తున్నాడు, నీ పక్కన ఉన్నాడు అని మెస్పరిజం చేసి మాట్లాడుతున్నారే, అది దురద తీర్చే బోధ. ఈ దురద తీర్చుకునే బోధ దగ్గరికి పోయి వినండి ప్రియులారా, కల్పనా కథల వైపు సత్యమునకు చెవినివ్వరంట. సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపు తిరిగే కాలం వచ్చును. అదే యేసయ్య రాకడక మునుపు సంఘములో జరిగే సూచన ఇదే. అది ఏ సంఘమన్నా కానివ్వండి, అవి ఆర్థడాక్స్ చర్చెసా లేకపోతే ఎవాంజలికల్ చర్చెసా, ప్రియులారా వినండి, లేదా పెంటెకోస్టల్ గ్రూప్సా, ఏమన్నా కానివ్వండి, మెట్టుకు విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది. ఈ రోజున అపాస్టసీ విశ్వాస భ్రష్టత్వం సంఘములోకి వచ్చి కూర్చుంది. అంటే యేసయ్య రాకడకు చాలా దగ్గరగా ఉన్నామని తెలుసుకోండి. ఇది ఒక సూచన, ఇది సంఘములో కనబడే సూచన. మరో సూచన చెప్తాను, వినండి. ఏంటి మీరు చాలా బిగుసుకుంటున్నారు? ఇది చెప్పినప్పుడు ఒక జోక్ చెప్తానులేండి, తేలికవుదురు కానీ. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఇందురు. అంచె దినములలో, బాబు తిమోతి, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకో. అంచె దినములలో అపాయం ఎవరంటే మనుషులే అపాయం. అంచె దినములలో అపాయం ఎవరి వల్ల వస్తుందంటే మనుషుల వల్లే అపాయం వస్తుందయ్యా తిమోతి. ఈ అంచె దినములలో సంఘములో ఉండేటువంటి మన వాళ్ళు ఎట్లుంటారో తెలుసా? పైకి భక్తి గలవారిగా ఉండి దాని లోపల దాని శక్తిని వీరు ఆశ్రయించారు. అంటే సంఘములో వేషధారణ వచ్చి కూర్చుంటుందన్నమాట. హిపోక్రసీ. ఒకవైపేమో అపోస్టసీ, మరోవైపేమో హిపోక్రసీ, వేషధారణ. ఈ రోజున సంఘములో, నేను ఉదయం కూడా అన్నాను, ఏమనుకోకండి, సంఘములో కొంతమంది తెల్లపావురాల్లో కనబడతారు. మేము అనుకుంటాం తెల్లపావురాలు దేవుని స్తోత్రం చెప్పండి. మన చర్చిలో మీరు చెప్పకండి అమ్మా,
చెప్పేస్తున్నారు చేతులు ఎత్తప్పుడే. మన సంఘంలో తెల్ల పావురాలు ఉన్నాయి, స్తోత్రం చెప్పండి అని అంటుంటాం. మీ స్తోత్రాలు అంటారు. ఇవి తెల్ల పావురాల వల్లకాడు. వీధిలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెలిస్తే తెలుస్తాయి పచ్చి నల్లకాకులు. సిమెంటులో బాప్తిసం పొందొచ్చేసాయి. ఎవరో సిమెంటుని వచ్చే బకెట్లో ఉంచారు, అందులో బాప్తిసం తీసేసుకొని నేను తెల్ల పావురమే అంటూ పావురాలతో కలిసిపోయింది ఈ మొదనష్టపు నల్లకాకి. వింటున్నారా మీరంతా? ఇది వేషధారణ ఎంత తీవ్రమైపోయిందో ఇది చెప్పడానికి ఒక దైవజనుడు ఒక కాన్ఫరెన్స్లో ఢిల్లీలో ఇలా ఉదాహరించాడు. అదే చెప్తాను వినండి. ఒక ఊరిలో ఏ పని పాట లేని కుర్రగాడు ఉన్నట్ట. వీడు జులాయిగా తిరుగుతాడు, ఏ పని పాటలు చెయ్యడు వీడు. అందుచేత ఊరోళ్ళందరికీ వాడంటే సరైన గురి లేదన్నమాట. సరే, ఎవరికైనా పనివ్వండి సార్, చేసుకొని బతుకుతానంటే ఎవడు పనిస్తలేదు. ఆ కారణం చేత ఎట్లా బతికేది నేనని ఆలోచిస్తే వాళ్ళ ఊరి కొత్తగా సర్కస్ వచ్చిందంట. ఈ సర్కస్ వాళ్ళకి మన సంగతి తెలియదుగా, వాళ్ళకెళ్ళి ఉద్యోగం అడుగుదాం, ఇస్తారులే, ఏదో పని చేసుకుందామని సర్కస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఊర్లో ఎవడూ నా పని ఇవ్వటం లేదు, మీరు ఏదైనా పనిస్తే చేసుకుంటాను అని అడిగితే సర్కస్ మేనేజర్ అన్నాడంట, మా దగ్గర కూడా ఏ పని లేదన్నాడు. లేదు సార్, ఏదన్నా పని ఇవ్వండి సార్, చేసుకుంటానన్నాడు. సర్కస్ మేనేజర్ ఆలోచించి ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది, చేసుకుంటావా అన్నారట. చేసుకుంటానండి అన్నాడు. ఏమి లేదయ్యా, మా సర్కస్లో ఉన్న ఎలుగుబంటి చచ్చిపోయింది, దాని చర్మం కొంచెం బాగా ఒలిచాము, నువ్వు దాని లోపలికి దూరి దాని 2 కాళ్ళు నీ 2 చేతులు పెట్టు, దాని 2 కాళ్ళు నీ 2 కాళ్ళు పెట్టు, ఎలుగుబంటిలాగా వంగి కూర్చో, మనుషులు వచ్చినప్పుడు ఎలా గెంతమంటామో అలా గెంతు, నీకు జీతం ఇస్తామన్నారు. మనోడికి ఎగురులంటే ఇష్టమేగా, డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. వింటున్నారా లేదా? ఏం ఉద్యోగం? ఇలాంటి బాగా చెప్తారు మీరు. ఏ ఉద్యోగం? ఎలుగుబంటి ఉద్యోగం. సరే, సర్కస్ నడుస్తానుంది, ప్రతిరోజు ఉద్యోగాన్ని పోతున్నాడు, మంచి నోట్లో ముద్ద పడుతుంది, చేతిలో పైసలు ఆడుతున్నాయి, భలే సంబరపడిపోతున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాను అని. చివరికి ఆదివారం వచ్చిందంట. మా ఊరోళ్ళంతా కలిసి మొత్తం అంతా వచ్చేసారు సర్కస్ చూడడానికి. వీడు బోన్లో ఉంటే వీడి దగ్గరకు వచ్చి ఎలుగుబంటి అని అందరూ నవ్వుకుంటా ఉంటే వాళ్ళంతా వాళ్ళ ఊరోలే కాబట్టి వాళ్ళు చూడగానే మనడు కొంచెం ఉత్సాహం ఎక్కువైపోయి ఊరికే బోన్లో ఎగురుతున్నాడంట. పాపమాడుకు ఆ విషయం తెలియదు, ఆ బోన్లో కింద ఉన్న చెక్కలన్నీ పుచ్చిపోయి ఉన్నాయి. ఒకటే ఎగురు ఎగురుతుంటే పుచ్చిపోయిన చెక్కలు కాస్త విరిగిపోతే కింద పడ్డాడంటే వాడు. కింద పడగానే కిందేమో సింహం ఉంది. ఇప్పుడు వాడికి లోపల చెమట్లు పడుతున్నాయి. అయ్యో, అనవసరంగా మా ఊరోళ్ళందరినీ చూసి సరదా ఎక్కువైపోయి గెంతాను, ఈ బోన్లో ఈ పుచ్చిపోయిన చెక్కల వల్ల నేను కింద పడిపోవాల్సి వచ్చింది, ఈ సింహానికి ఏమైనా కోపం వచ్చి మీద పడి కొట్టిందంటే ఈ రోజుతో నా ఉద్యోగం పోయింది, నా బతికే పోద్దని వాడు భయపడిపోతా వణికిపోతా వాడు మూలకపోతున్నాడట. సింహం దగ్గరకు వస్తుంది, వీడికి బట్టలో ఏదో అయిపోతా ఉంది, అయిపోయింది ఈ రోజు నా బతుకు అనుకుంటున్నాడు. సింహం దగ్గరకు వచ్చిందంట. సింహంలోంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఆ స్వరం ఏంటో తెలుసా? ఒరే భయపడకరా, నేను మనిషిని. ఆడన్నాడంట, ఈ ఎలుగుబంటోడు సింహం దగ్గర ముఖం పెట్టి, నువ్వు మనిషివే నేను మనిషిని, ఇంకా మన సర్కస్లో ఎంతమంది ఉన్నారంటే జంతువులన్నీ మనుషులేనరా అన్నాడు. ఏ జంతువు నిజమైన జంతువు కాదురా, అన్నిట్లో మనుషులే ఉండి గడించుకుంటున్నారు డబ్బులు, నువ్వంతే నేను అంతే అన్నాడంట వాడు. ఇది ఎందుకు చెప్పానంటే ఈ రోజున సంఘంలో ఎవరి వేషధారులు అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు సంఘాల్లో పెరిగిపోయారు. హిపోక్రసీ. ఇప్పుడు చెప్తాను వినండి, భక్తిగా ఉండేవాళ్ళు ఎట్లుంటారో చెప్తాను, ఇది మీకు తెలియటం అవసరం. అసలు క్రైస్తవ్యంలో భక్తి చేయటం అంటే విలియం బూత్ అనే దేవుని సేవకుని దగ్గర పరిచారకుడుగా ఉన్న శామ్యుయల్ లోగాన్ అనే ఒక భక్తుడు భక్తిని గురించి 4 మాటలు చెప్పినాడు. ఈ 4గింటిలో ఏది లేకపోయినా నువ్వు భక్తి చేస్తున్నట్లు కాదు అన్నాడు ఆయన. ఇది నా మాట కాదు, శామ్యుయల్ లోగాన్ గారు చెప్పినారు ఈ మాట. భక్తి అంటే మొదటి మాట దేవుని మీద ఆధారపడుతూ బ్రతకడం. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిపెండింగ్ అపాన్ గాడ్ అన్నాడు. భక్తి అంటే రెండో మాట దేవుని యందు ఆనందిస్తూ బ్రతకడం అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డిలైట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. ప్రభువునందు ఆనందిస్తూ బ్రతకడమే భక్తి అన్నాడు.
మూడో మాట ఏమన్నాడో తెలుసా అండి? భక్తి అంటే దేవుని చేత నడిపించబడుతూ బ్రతకడం అన్నాడు. గాడ్లీనెస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్టింగ్ బై గాడ్ అన్నాడు. భక్తి అంటే నాలుగో మాట దేవుని కొరకు శక్తివంతులుగా జీవించడం అన్నాడు. గాడ్లీనెస్ నథింగ్ బట్ డైనమిక్స్ ఫర్ గాడ్ అన్నాడు. ఇదండి భక్తి అంటే. అందరూ భక్తి చేస్తున్నామే, దేవుని మీద ఆధారపడే బ్రతుకుతున్నామా? దేవునిలో ఆనందిస్తూనే బ్రతుకుతున్నామా? దేవుని చేత నడిపించబడుతూనే బ్రతుకుతున్నామా? దేవుని కొరకు శక్తివంతులుగానే ఉన్నామా? చెప్పండి మీరే. హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ప్రభు ప్రవచన రాకడ సభలలో చెప్పండి, మన భక్తి చేసే మనుషులమేనా? పైకి భక్తి గలవారిగానే ఉన్నాం, దాని లోపల దాని శక్తిని మనం ఆశ్రయించడం లేదు. ఆ కారణం చేత ఏమండి, యేసు రాకడకు మునుపు సంఘములో హిపోక్రసీ కనబడుతుంది, విశ్వాస భ్రష్టత్వం కనబడుతుంది, వేషధారణ కనబడుతుంది. అది యేసు రాకడకు సూచనలని మీరు తెలుసుకోండి సంగమా. మూడో విషయం చెప్తాను రండి. యేసు రాకడకు సంగములో కనబడి మూడవ సూచన ఏంటనంటే, చదువుతున్నాను వినండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 12వ వచనంలో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. లుక్ వార్మ్నెస్, నిలువెచ్చనితనం. ప్రకటన గ్రంథములో ఉన్న 7 సంఘాలలో చివరి సంఘమైన లవొదికయ సంఘం అది నిలువెచ్చని సంఘం, లుక్ వార్మ్ చర్చ్. అది వెచ్చగాను లేదట, అది చల్లగాను లేదట, నిలువెచ్చగా ఉన్న కారణం చేత తెలుగు బైబిల్లో రాసి ఉంటుంది, నేను నా నోట నుంచి ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. అది గ్రీకు భాషలో అట్లా లేదు. ఆ గ్రీకు భాషలో ఎట్లుంటుందంటే, నువ్వు వెచ్చగాను లేవు, నువ్వు చల్లగాను లేవు, నిలువెచ్చగా ఉన్న కారణం చేత నా నోట నుంచి నేను వాంతి చేయగోరుతున్నాను అంటున్నాడు. ఉమ్మి వేయటం వేరు, వాంతి చేయటం వేరు. ఏదైనా మనం తిన్నది మన శరీరంలో ఎమడకపోతే వాంతి అవుతుంది. నిలువెచ్చని క్రైస్తవులు వీళ్ళ సంఘములో ఎమడలేరు, వీళ్ళు కరగరు విరగరండి. ఈ నిలువెచ్చని క్రైస్తవులు వినండి, వాంతి చేయడానికే పనికొస్తారేమో అన్నట్టుగా వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, ప్రేమలు చల్లారిపోలేదా? సంఘాలలో నిలువెచ్చనితనం వచ్చేలేదా? మనకంటే ఒక 40-50 సంవత్సరాల ముందున్న ఒక 5 దశాబ్దాల కింద ఉన్న క్రైస్తవులను అడిగితే మీ సంఘములో ప్రేమలు ఎలా ఉండేవండి? సహోదరుల మధ్య ప్రేమ ఎట్లుండేది అంటే, ఒకటి కష్టం వస్తే సంఘమంతా ఏడ్చేవాళ్ళమండి, ఒకటి జబ్బు వస్తే మా సంఘమంతరికి జబ్బు వచ్చినట్టు ఉండేదండి, ఒకరికేమో సంతోషం వస్తే సంఘమంతా కలిసి ఆనందించే వాళ్ళమండి. ఆ రోజుల్లో ప్రేమ ఎంత బాగుండిందో. మరి ఈరోజు ఏమైపోయింది అంటే, ప్రేమ చల్లారింది కాబట్టి సహవాసం ఎగిరిపోయింది. అమ్మ వింటున్నారా? సహవాసం అంటే ఒకరు సుఖదుఖములలో మరొకరి పాలి పంపులు పొందడం, ఒకరి కష్ట నష్టాలలో మరొకరి పాలి పొందడం, అది సహవాసం అండి. ఈ రోజున క్రైస్తవ సంఘములో సహవాసాలు ఎగరగొట్టుకున్నాం మనం. మీకు విషయం చెప్పనా? సంఘం అయితే అక్కడ సహవాసం ఉంటుంది, దాన్ని పర్యవేక్షించడానికి ఒక పాస్టర్ ఉంటాడు, కాపర్ ఉంటాడు. సంఘాన్ని మనం సంఘంలా ఉంచలేదు మనం ఈ రోజుల్లో. సావాసం ఉంటే సంఘం కాబట్టి సావాసానికి బదులుగా స్నేహాలు నేర్చుకున్నాం. హాయ్, బాగున్నారా, బాయ్, వెళ్ళొస్తాను. ఏంటిది? సావాసం కాదు, ఇది స్నేహం. మరి స్నేహం వచ్చేస్తే సంఘంలోనికి దీన్ని సంఘం అని ఎందుకు అనాలి? చర్చ్ అని కూడా దీన్ని క్లబ్ అనాలి. అమ్మ వింటున్నారా? ఫెలోషిప్ ఉంటే అది చర్చ్, దానికి ఒక పాస్టర్ ఉంటారు. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి కనుక దీన్ని చర్చ్ అనకూడదు, క్లబ్ అనాలి. మరి దీనికి ఎవరుంటారు? ప్రెసిడెంట్ గారు ఉంటారు. పాస్టర్కి బదులుగా ప్రెసిడెంట్, చర్చ్కి బదులుగా క్లబ్,
ఏమండి ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చినాయి. పోనీ అలా ఉంచుకున్నా కొంచెం సంతోషించుదామండి. ఆ స్థాయిలో కూడా మనం ఉండలేదు. ఇంకేమయ్యా చెప్తాను వినండి. ఫెలోషిప్ బదులుగా ఫ్రెండ్షిప్లు నేర్చుకొని అక్కడ ఆగినా బాగుండును. అక్కడ మనం ఆగలా. ఎక్కడ దిగజారమో చెప్పనా? ఫ్రెండ్షిప్ బదులుగా ఫ్యూనరల్స్ మొదలెట్టాం. పాతుకోవడమే. ఆడిని వీడు పాతడం, వీడిని వాడి పాతడం. వీడు మనకంటూ గొప్ప అయిపోకూడదు, వీడు సంఘములో గుర్తించబడకూడదు, వీడు ఎవరిని మెచ్చుకోకూడదు. పాతేయ్. వీడిని ఆడి పాతుకోవడం, వాడిని వీడి పాతుకోవడం. ఈ సహోదరుని ఆ సహోదరి పాతేయడం, ఈ సహోదరిని ఆ సహోదరి పాతేయడం. మరి దీన్ని చర్చనట్లంటామండి. ఫ్యూనరల్స్ ఎక్కడ జరుగుతాయంటే చర్చిలో జరగవు, క్లబ్లో జరగవు. మరి ఎక్కడ జరుగుతాయి? సెమిట్రీలో జరుగుతాయి. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలంటే సెమిట్రీ అని పిలవాలి. మరి చర్చికి అయితే పాస్టర్ గారు ఉంటారు, క్లబ్కి అయితే ప్రెసిడెంట్ గారు ఉంటారు. మరి సెమిట్రీకి ఎవరు ఉంటారు? ఫ్యూనరల్ పాస్టర్ ఉంటాడు లేండి, కాటి కాపరి. జీవము గల దేవుని సేవకుల్ని కాటి కాపరులను చేస్తున్నారు మనుషులు. జీవమగల దేవుని సంఘాన్ని సమాధుల దొడ్డిగా మారుస్తున్నారు ఈనాటి క్రైస్తవులు. ఏమంటే ఎందుకు ఎట్లా మారినారంటే వీళ్ళ ప్రేమలు చల్లారిపోయాయి, నిలువెచ్చని పరిస్థితికి వచ్చారు. ఇదంతా ఏమి చెప్తుందంటే క్రీస్తు యొక్క రెండవ రాకడకు చాలా దగ్గరైపోయాం మనం. అమ్మ వింటున్నారు కదూ? ఎన్ని చెప్పాను మీకు ఇప్పుడు? విశ్వాస భ్రష్టత్వము, వేషధారణ, నిలువెచ్చనితనం. 4వ చెప్తాను రండి. సంఘములో 4వది ఏమొచ్చేసింది అనంటే చెబుతాను వినండి ప్రియులారా. భయంకరమైన సంఘములో ఉన్న వారికి శ్రమలు సంభవిస్తున్నాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషింపబడదురు. మచ్ పర్సిక్యూషన్, అధికమైనటువంటి హింస ఈ భూమి మీద సంఘానికి జరుగుతుంది. ఆ రోజులు కూడా మనం అనుభవించేస్తున్నాం ఈ దేశంలో. ప్రియులారా, మీరు యేసునామం ప్రకటించకండి, మీరు యేసు వాక్యం బోధించకండి. మా గ్రామములో పెట్టిన ఏమండి బోర్డు చదివారా? మీరు లోపలికి వచ్చారే యేసునామం ప్రకటించడానికి, లోపలికి వచ్చారే యేసు వాక్యం బోధించడానికి. మా గ్రామం బయట బోర్డు పెట్టాం. ఈ గ్రామంలో ఎవడు క్రైస్తవుడు వచ్చి వాక్యం చెప్పకూడదు, యేసునామం ప్రకటించకూడదు. ఒక విడ్డూరమైన విషయం చెప్పనా? యేసునామం ప్రకటించబడితే, యేసు వాక్యం బోధించబడితే మనుషులు మారిపోతారని వాళ్ళకే భయం వేస్తుంది. మరి నీ మతానుకున్న సత్తువేంట్రా? నీ మతానుకున్న బలమేంటి? మరి నీ మతములో సత్యం ఉంటే సత్యం వారిని కాపాడి నిలబడుతుందన్న ధైర్యం, భరోసా లేకుండా యేసునామం ప్రకటిస్తే, యేసువాక్యం బోధిస్తే వీళ్ళు మారిపోతారని భయపడే నీదకు పెద్ద మతమైంది ఈ దేశంలో. చెప్పిప్పుడు లోపలికి వచ్చావా కొడతాం, నీ కరపత్రాలు చింపుతాం. వింటున్నారా లేదా మీరు? అవసరమైతే చంపుతాం. అదే ఇప్పుడు కనబడతా ఉంది ప్రపంచమంతా కూడా. ప్రియులారా వినండి, ఈ ఒక భారతదేశంలో కాదు, ఈ భారతదేశం ఒక స్థాయి వరకు ఎదుగుతుంది క్రైస్తవుని హింసించడంలో. ఇప్పుడు మన పొజిషన్ ఇండియాది 11వ స్థానానికి వచ్చిందంట. క్రైస్తవులను హింసించే దేశాలలో ఈ భారతదేశానికి 11వ స్థానం వచ్చింది. మన మీద ఇంకా 10 దేశాలు ఉన్నాయి ఇంకా అధికంగా క్రైస్తవులను హింసించే దేశాలు. వింటున్నారా మీరంతా? ఎందుకంటే దేవుని ప్రజలకు ఇంత శ్రమలు కలుగుతున్నాయి, దేవుని ప్రజలు ఎందుకు ఇలా హింసించబడుతున్నారంటే ఆయన రాకడకు మనం చేరువైపోతున్నామని దేవుడు చూపిస్తున్నాడు. నా రాకడకే మీరెంత చేరువైతే మరి నా రాకకు ఇంకో 7 సంవత్సరాలు ముందే వస్తానుగా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. దానికే మీరు సిద్ధంగా ఉండకపోతే మరి నా రాకడ కొరకు ఏమి సిద్ధపడినట్టు మీరు? వినండి వినండి ప్రియులారా, 4 చెప్పాను, 5వ చెప్తాను వినండి. 5వది ఏంటో తెలుసా అండి? ఇలా రాసి ఉంది మార్క్స్ వార్త
13వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంటుంది. మార్క్స్ వార్త 13:10 చదువుతున్నాను, వినండి. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వరల్డ్ వైడ్ ఎవాంజలిజం, ప్రపంచమంతా సువార్త జరుగుతుంది. హింసించేవాడు హింసిస్తూనే ఉంటాడు, శ్రమ పెట్టేవాడు శ్రమ పెడుతూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు, చంపేవాడు చంపుతూనే ఉంటాడు, బాధ పెట్టేవాడు బాధ పెడుతూనే ఉంటాడు, జైల్లో పెట్టేవాడు పెడుతూనే ఉంటాడు, లూటీ చేసేవాడు లూటీ చేస్తూనే ఉంటాడు. కానీ ప్రపంచమంతటికి దేవుని సువార్త అద్భుతంగా ప్రసారమైపోద్దని ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి చాలామంది అనుకున్నారండి, మేము సువార్తను ఆపుతాము, సంగమ లేకుండా చేస్తామని. ఎవడి వల్ల అయ్యింది? రోమీయులు అనుకున్నారు, రోమా చక్రవర్తి నీరో అనుకున్నాడు, ఈ క్రైస్తవులను ప్రపంచంలో లేకుండా చేస్తాను, ఈ సంఘమే లేకుండా చేస్తానన్నాడు. నీరో చక్రవర్తి వాడు చచ్చాడు, కానీ సంఘము ఉంది, వాక్యము ఉంది. అతని తరువాత వచ్చిన డొమిషన్ అనే మరో చక్రవర్తి క్రైస్తవ సంఘము లేకుండా చేస్తాను, నేను సేవకులు లేకుండా చేస్తాను అనుకున్నాడు. వాడు చచ్చాడేమో కానీ సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. వాడితో ట్రాజన్ అనే మరో ఎంపరర్ వచ్చాడు. వాడనుకున్నాడు సంఘం లేకుండా చేస్తాను అనుకున్నాడు. వాడు చచ్చాడు, కానీ సంఘం ఇంకా భూమి మీదనే నిలిచి ఉంది. అటు తరువాత ఆటోమన్ ఎంపైర్ వచ్చింది, ఇస్లామిక్ సామ్రాజ్యం. వారు క్రైస్తవ సంఘం లేకుండా చేద్దామనుకున్నారు. వారు చచ్చారు, కానీ ఎవరి క్రైస్తవ సంఘం ఇంకా భూమి మీద నిలబడే ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దీన్ని ఎంత నొక్కుదామనుకుంటే అంత బాగా పగిలి ముందుకు పోతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? మేము క్రష్ చేసేస్తాం బాగా, మేము క్రష్ చేసేస్తాం బాగా అనుకున్న దగ్గరే విస్తృతమైన సేవ జరుగుద్ది. ప్రపంచమంతా సువార్తీకరణ జరుగుద్ది. వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. కొత్త భాషల్లో బైబిల్ తర్జుమాలు అవుతున్నాయి. అనేక మంది సేవకులు చావడానికి సిద్ధపడి కూడా వెళ్ళిపోతున్నారు. నేను ఒక అంకుల్ని ఎరుగుదును, బ్రదర్ బక్సింగ్ గారు. ఆయనకు హెబ్రోన్లోనే ఒక స్థలం ఇచ్చి ఉంచారు. బాబు, నువ్వు సౌత్లో పనిచేయొద్దు, సౌత్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు, సేవ చేస్తున్నారు, నువ్వు నార్త్కు పోయి ఉత్తర భారతదేశంలో సేవ చేయమంటేను అతను ఉత్తర భారతదేశంలో సేవ చేయడానికి వెళ్ళిపోయారు అంకుల్ గారు. నాకు తెలిసి చాలా రాష్ట్రాలు తిరిగాడు, చాలా గ్రామాల్లో ఆయన సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించుదామనుకున్నాడు. ఒక మారు వినండి ప్రియులారు, బీహార్ నుంచి తన ప్రయాణం చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో మొత్తం ట్రైన్ ఆగిపోయింది. ఏదో ట్రాక్ ప్రాబ్లం వచ్చి ఇక కింద దిగి వారి దగ్గరున్న సువార్త పత్రికలు, బైబిళ్ళు మొత్తం రైల్వే స్టేషన్ అంతా రైలు బండ్లో ఉన్న వాళ్ళందరికీ పంచి అక్కడక్కడ నిలబడి గట్టిగా వాక్యం చెప్తున్నారంట వీళ్ళు. ట్రైన్లో ఉన్నవారు అదంతా గమనించి ఒక అల్లరి మోక వచ్చి ఈ పెద్ద ఆయన్ని తీసుకుని ఇవ్వండి వాష్రూమ్లోకి తీసుకుపోయారు. ట్రైన్లో ఉన్న వాష్రూమ్లోకి టాయిలెట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైన బరువైన బొట్లతో ఏమంటే ముఖం మీద తన్నారు, గుండె మీద తన్నారు, కాలు చేతుల మీద తన్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ముక్కులోంచి రక్తం వచ్చింది, చెవిట్లోంచి రక్తం వచ్చింది, నోట్లోంచి రక్తం కారిపోయింది. మొత్తం ట్రైన్ కదిలింది. హైదరాబాద్కి వచ్చేసరికి ముఖమంతా ఇంత ఉబ్బిపోయింది. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి ఆంటీ భార్య తలుపు తీసి ఎవరు కావాలండి అని అడుగుతుంది. ఎవరు కావాలండి అని అడుగుతుంది. ఏంటి నన్ను గుర్తించలేదా? నేను అన్నాడు. అదేంటండి మీ ముఖం అట్లా అయిపోయింది అంటే చెప్తానులే తర్వాత అని చెప్పి లోపలికి వెళ్ళి వేడి నీళ్ళతో కొంచెం కడుక్కొని కొంచెం మందు పెట్టుకొని భోంచేసి నా బ్యాగ్ సర్దేస్తావా, అస్సాం సువార్తకి వెళ్తానన్నాను కదా, అస్సాం వెళ్ళిపోవాలి, బ్యాగ్ సర్దు అంటున్నాడు. ఎక్కడ కొడితే అక్కడికి పోయాడు, ఇక్కడ ఆపితే అక్కడ దేవుని సువార్త పోతుంది. ప్రియులారా వినండి ఈ మాట, దేవుని యొక్క సువార్తను ఆపడం ఎవడి వల్ల కాదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి చదును భూమి అయిపోతావు. పర్వతాలంటే సామ్రాజ్యాలు. రోమా సామ్రాజ్యం అయిపోయింది, తరువాత ఆటోమన్ ఎంపైర్ అయిపోయింది, ఆ తర్వాత వచ్చిన కొన్ని సామ్రాజ్యాలు మట్టి గర్చాయేమో కానీ సువార్త వ్యాపకం అద్భుతంగానే జరిగిపోతూ ఉంది. ఇదేమిటి అనంటే సంఘములో జరుగుతున్న సూచనలు నా రాకడక ముందు అవే తెలుసుకోండి మీరు. అవి తెలుసుకుంటున్నప్పుడు ఆయన రాకడకే ఈ సూచనలు కనబడితే 7 సంవత్సరాల ముందే వచ్చి తన సంఘమని తీసుకుని పోతాడు కదా, మరిచేరుకి వెళ్ళిపోతున్నామని మీరు తెలుసుకోండి.
విశ్వాస భ్రష్టత్వం, వేషధారణ, నిలువెచ్చనతనం, అధికమైన హింస, చివరికి ప్రపంచవ్యాప్తంగా సువార్తీకరణ, ఇవన్నీ ఆయన రాకడ కొరకైనటువంటి అద్భుతమైన సూచనలు సంఘములో అవి కనబడుతున్నాయి. ఇప్పుడు మనకు ఇంకెక్కువ వివరించలేను, సమయం చాలదు గనక. లోకములో సూచనలు చెప్పాను, సంఘములో సూచనలు చెప్పాను, ఇప్పుడు యూదులలో సూచనలు చెప్తాను. బాగా వినండి. యూదులలో సూచనలు. లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం. ఇది దేవుని పిల్లలు ఎరగవలసిన లేఖన సత్యాలు. బాగా వినండి. లూకాసు వార్త 21వ అధ్యాయం చదువుతున్నాను, వినండి. 29వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరే తెలుసుకుందురు కదా. ఏమిటిదనంటే అంజూరపు చెట్టు చిగురిస్తూ ఉంది. యేసుప్రభు యొక్క వినండి భాష్యంలో, యేసుప్రభు వారి యొక్క అవగాహనలో అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు యూదులు. అంజూరపు చెట్టు చిగురించడం అంటే అటు ఇశ్రాయేలీల 10 గోత్రాలు, ఇటు యూదుల 2 గోత్రాలు, వారు ప్రపంచమంతా చెదిరిపోయారు. అంజూరపు చెట్టు చిగురించడం అంటే నా ప్రజలను మళ్ళీ నా దేశములోకి నేను తోడుకుని వస్తాను అని చెప్పడం. ఇది కొత్త నిబంధనలు యేసయ్య చెప్పిన మాటే కాదు, పాత నిబంధనలో కూడా ఉంది. చూపిస్తాను రండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు ఇలా ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. ఆ దినమున, అక్క చెల్లి తమ్ముడన్న వినండి, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరీయులలో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, యాలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా 2వ మారు తన చెయ్య చాచును, జనులను పిలుచుటకును ఆయన ఒక ధ్వజము నిలబెట్టెను. ఆ ధ్వజమే ప్రభువైన యేసుక్రీస్తు. భ్రష్టులైన ఇశ్రాయేలును పోగు చెయ్యను, భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యోధావారిని సమకూర్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదామా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తన ప్రజలను ఆయన తిరిగి మళ్ళీ పిలుచుకుంటాడు. వారితో ఆయన చేసిన నిబంధనను ఆయన మీరడు. మా మందిరంలో పాట పాడుకుంటాం మేము, ఓ అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడువు, మా పితరులకు ఇచ్చిన వాగ్దానమును ఎంత చక్కగా నిలబెట్టుకునే దేవుడువో. యెషయాతో ఆ మాట దేవుడు సెలవిచ్చాడు. అంజూరపు చెట్టు చిగురుస్తుంది, నా ప్రజలను మళ్ళీ నేను యెరూషలేముకు తెచ్చుకుంటాను, నా ప్రజలను మళ్ళీ యెరూషలేముకు తెచ్చుకుంటాను. ఈ మాట యేస్కేలు ద్వారా కూడా దేవుడు చెప్పినాడు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 వచనం చదువుతాను, వినండి. ఏదైనా ఒక సత్యాన్ని నమ్మాలంటే 2-3 నోట ఆ మాట స్థిరపరచబడాలి కదా, అదే కదా ధర్మశాస్త్రం అన్నాడు భక్తుడైన పౌలు. కాబట్టి ఒక సాక్ష్యం, యెషయా సాక్ష్యం, ఆయన యూదులను ఇశ్రాయేలీలను ఆయన సమకూర్చుకుంటాడు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 24 వచనం చూడండి. నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల్లో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించదను. ఇది యేస్కేలు ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట. అమ్మ వింటున్నారు? 2 సాక్ష్యం. 3వ సాక్ష్యాన్ని ప్రవేశపెడుతున్నాను. మొదటి సాక్ష్యం యెషయా, 2వ సాక్ష్యం యెహెజ్కేలు, 3వ సాక్ష్యం ఇర్మియా. ఈయన ద్వారా కూడా దేవుడు చెప్పించాడు, నా ప్రజలను మళ్ళీ సమకూర్చుకుంటాను అని. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం మీ కొరకే చదువుతున్నాను, వినండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ఇలా ఉంది. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నేనే తోలేశా. ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు బయలుదేవతను ఆరాధించి విశ్వాసఘాతకులైపోయారు. ఆ 10 గోత్రాల ఇశ్రాయేలీలు వాళ్ళు భయంకరమైనటువంటి ప్రతిమలను పెట్టుకొని వాళ్ళు ఆధ్యాత్మిక వ్యభిచారులైపోయారు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీ ప్రజలు పండగలు బాగా ఆచరించి హృదయంలో నా చోటు ఇవ్వకుండా వారు వేషధారులైపోయారు.
వినండి వినండి, వ్యభిచారులైన 10 గోత్రాల ప్రజల్ని, విశ్వాసఘాతకులైన 10 గోత్రాల ప్రజల్ని, వేషధారులైన 10 గోత్రాల నేనే తోలేసా, నేనే చెదరగొట్టేశా. వాళ్ళ అశ్షూరీల చేతికి అప్పగించాను. వాళ్ళు తోలుకొని వెళ్ళిపోయి నా ప్రజలను బానిసలుగా ఆయా దేశాలకు అమ్మేశారు. ఈ 10 గోత్రాల ఉత్తర సామ్రాజ్య ప్రజలైన నా ఇశ్రాయేలీలు ఆయా దేశాల్లో నేనే చెదరగొట్టా. చెదరగొట్టడం వల్ల వారి పాపము నాకు కనబడుతున్నది. ఈ కనాను దేశం నేను సిద్ధపరిచిన దేశం. ఈ కనాను దేశం నా సంరక్షణ ఉన్న దేశం. ఈ కనాను దేశం నా సమృద్ధి ఉన్న దేశం. ఈ కనాను దేశం నేను పరిశుద్ధపరిచిన దేశం. ఇటువంటి పరిశుద్ధపరిచిన దేశాన్ని వీళ్ళు అపవిత్రపరుస్తారా? వ్యభిచారంతో, విశ్వాసఘాతుకత్వంతో, వేషధారణతో వీరు దీన్ని అపవిత్రపరిచారు. చెదరగొట్టేశాను, చెదిరిపోయారు ప్రపంచమంతా. కింద ఉన్న దక్షిణ సామ్రాజ్యంలో ఉన్న వీళ్ళు చివరికి నేను యాజకులను పెట్టా, వాళ్ళ మాట వినలా. న్యాయాధిపతులను పెట్టా, వారి మాట వినలా. ప్రవక్తలు పంపించా, వారి మాట వినలా. రాజులు పంపించా, వారి మాట వినలా. చివరికి నా కొడుకునే పంపించా. ఆయనను ఆ 2 కొమ్ముల కర్రల మీద 3 మేకులతో వాళ్ళు సిలువ చంపేశారు. వీళ్ళు ఏం చెయ్యాలి? వీళ్ళను పంపించలేదా? ప్రవక్తల్ని పంపించలేదా? యాజకుల్ని పంపించలేదా? న్యాయాధిపతుల్ని పంపించలేదా? నేను రాజులని ఎంతమందినిచ్చినా వారందరూ నా మాటలు చెప్పినా నా మాట విని వీరు నా తట్టు తిరిగిన వారు గనక నేనే తోలేశా, నేనే వారిని చెదరగొట్టేశా. అయితే వారి పితరులైన అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు నేను ఇచ్చిన వాగ్దానం ఉందిగా, అది మళ్ళీ నా జ్ఞాపకం వచ్చేస్తుంది. మళ్ళీ తీసుకొని వచ్చేయాలి వాళ్ళని. వాళ్ళ పాపమును బట్టి వాళ్ళని తోలివేశాను, కానీ వాళ్ళు పశ్చాత్తాపడితే మళ్ళీ తీసుకొచ్చేస్తా. నేను ఎట్లా తీసుకొస్తున్నాడో చదువుతున్నాను, వినండి. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించెదను. అవి బహు అభివృద్ధి పొంది విస్తరించును. అవి బహు అభివృద్ధి పొంది విస్తరించును. 1948వ సంవత్సరం. వింటున్నారా లేదా మీరు? మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత సంవత్సరం 1948వ సంవత్సరం ఇశ్రాయేలీలు యూదులు ఒక దేశముగా ఉనికి కలిగి ఉండడానికి అవకాశం వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయా దేశాల వెంబడి నుంచి వచ్చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయా పడవల్లో ప్రయాణం చేసి వచ్చేస్తున్నారు. ఆయా దేశాల నుంచి ఆయా విమానాల మీద నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. దేవుడు మాకు ఆశీర్వదించి ఇచ్చిన దేశం, మళ్ళీ దేవుడు మమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నాడని ఏమంటే ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్ దిగిపోతున్నారు. షిప్ ఆఫ్టర్ షిప్ దిగిపోతున్నారు. అందరూ సమకూర్చబడిపోతున్నారు. ఏమిటి అంటే యేసయ్య అన్నాడు, నా ప్రజలను సమకూరుస్తున్నాను అంటే నా రాకడ దగ్గరైపోయిందని తెలుసుకోండి. మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మా, అర్థమవుతుందా? నా ప్రజలను సమకూర్చి తోడుకొని వచ్చేస్తున్నాను. యెషయా చెప్పాడు, యేస్కేలు చెప్పాడు, ఇర్మియా చెప్పాడు. ఈ 3 సాక్షులు చెప్పిన మాట, దేవుడు తన ప్రజలను తిరిగి తన దేశంలోకి సమకూర్చి తీసుకుని వస్తాడు. వచ్చిన రోజున వారు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెంది కనబడతారు. వారు అమ్మా వింటున్నారా, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెంది కనబడతారు. గూగుల్ అయినా వాళ్ళదే, చెప్పరే ఏమండి, ఏ అయినా వాళ్ళదే. వినండి, సాంకేతిక రంగంలో, పారిశ్రామిక రంగంలో, వ్యాపార రంగంలో, వినండి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతారు. వారి అభివృద్ధి గురించి యెషయా ఇలా రాశాడు. చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంతోషగానము ఎవరి గీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికి
వారికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. నా ప్రజలు లేనప్పుడు ఈ కనాను దేశం అరణ్యమైపోయింది. నా ప్రజలు లేనప్పుడు నా కనాను దేశం ఎండిన భూమి అయిపోయింది. నా ప్రజలు ఇక్కడ లేనప్పుడు ఈ భూమి కాస్త అడవిలాగైపోయింది. కానీ అవన్నీ ప్రియులారా వినండి, అవి పుష్పిస్తాయి. అవి వినండి ప్రియులారా, అది ఉల్లసిస్తాయి. అందుకనే ప్రియులా అవి ఎంతో సౌందర్యం గలవైపోతాయి. చాలా అభివృద్ధి చెందుతారు నా ప్రజలు అక్కడికి వచ్చి. వారు అభివృద్ధి చెందడం మొదలైపోయింది. అంజూరపు చెట్టు చిగురించడం మొదలైపోయింది. 1948 నుంచి చేరుకుంటున్నారు. విమానం తర్వాత విమానం, నౌక తర్వాత నౌక, ఆయా మార్గాల గుండా ప్రయాణం చేసి చేరిపోతున్నారు. వారు వ్యవసాయ రంగంలోను, వ్యాపార రంగంలోను, సాంకేతిక రంగంలోను ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్నారు. అలా చెందినటువంటి నా ప్రజలు వారు రాజ్యముగా ఏర్పడుతున్నారంటే నా రాకడకు చాలా దగ్గర పడ్డారని తెలుసుకోండి. ఇంతకంటే ఇంకేం చెప్పను. లోకములో సూచనలు చెప్పాను, సంఘములో సూచనలు చెప్పాను, యూదులలో సూచనలు కూడా చెప్పాను. బైబిల్ ఆయన రాకడ కొరకు బైబిల్లో ఇచ్చిన సూచనలు, యేసు రాకడ గురించి యేసు ప్రభువారే చెప్పుకున్న సూచనలు. ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటో మాకు చెప్పవా అని ఆరో శిష్యులు అడిగితే ఆయన చెప్పినవే, కాకపోతే విడగొట్టి కొంచెం వివరించానంతే. ఇదేమో నా సొంత వేదాంతం కాదుగా. ప్రియమైన సోదరి స్నేహితులారా, అలా అయితే మన ముందు యేసు రాకగా సిద్ధపడవలసిన మనము వినండి ప్రియమైన స్నేహితులారా, యేసు రాకడ ఇంత స్పష్టంగా ఉందని తెలిసినప్పుడు మనం ఎలాగ సిద్ధపడాలి? 2-3 తలంపులు చెప్పి నేను ముగించేస్తాను రండి. యేసు రాకడ కొరకు ఎలాగ మనం సిద్ధపడాలి అంటే, మొదటి మాట బాగా వినండి, యేసు రాకకై సిద్ధపడాలి అన్న వెలుగులో జీవించండి. యేసు రాక వెలుగులో జీవించండి. యేసు రాకడలో మీరు కనబడతారు. అమ్మ వింటున్నారా? మా మేండి అమ్మ పక్కనే నాకు సమాధి చేయండి. మా మేండి అమ్మ పక్కనే సమాధి చేస్తే నీతి సూర్యుడైన యేసయ్య వస్తే, కుమారుడా నాన్న నీతి సూర్యుడు వచ్చాడు రా వెళ్ళిపోదాం అని మా మేండి అమ్మ నన్ను తీసుకుపోతుంది అని చెప్పాడే ఒక అంబాసిడర్, ఒక అమెరికా దేశపు రాయబారి. ఏ వెలుగులో బతుకుతున్నాడనంటే యేసయ్య రాకడ వెలుగులో బతికాడు. క్రైస్తవ సంగమా, ఈ వెలుగులో బ్రతుకుదాము రండి. మీ ప్రోత్సాహానికి ఒక హోంవర్క్ ఇస్తాను, మీకు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసిన మొదటి పత్రికలో మీరు 5 అధ్యాయాలు చదవండి. ఈ 5 అధ్యాయాల్లో యేసు రాకడ ప్రస్తావన లేని అధ్యాయం ఏదో చెప్పండి నాకు. ప్రతి అధ్యాయములో యేసు రాకడ ఉంది. మొదటి అధ్యాయములో యేసు రాకడ గురించి పౌలయ్య రాసి, తెస్సలోనికెళ్ళారా మీ రక్షణ జాగ్రత్త సుమా అని రాశాడు. అది యేసయ్య రాకడ వెలుగులో బ్రతకడం అంటే. ఓ తెస్సలోనిక విశ్వాసులారా, ఆత్మల సంపాదనలో ఉండండి సుమా అని 2వ అధ్యాయంలో రాశాడు. అది యేసయ్య రాకడ వెలుగులో బ్రతకడం అంటే. 3వ అధ్యాయంలో ఓ తెస్సలోనిక విశ్వాసులారా, ప్రభువునందు స్థిరులై బ్రతకండి సుమా, అది యేసు రాకడ వెలుగులో బ్రతకడం అంటే అని 3వ అధ్యాయంలో రాశాడు. 4వ అధ్యాయంలో యేసయ్య రాకడ వెలుగులో బతకండి అని చెప్పడానికి నిరీక్షణ కలిగి ఉండండి అని చెప్పాడు. అది 4వ అధ్యాయం. మళ్ళీ 5వ అధ్యాయంలో ఓ తెస్సలోనిక విశ్వాసులారా, మీరు యేసయ్య రాకడలో మీ శరీరము, ప్రాణము, ఆత్మ నిందారహితంగా ఉండినట్లు పరిశుద్ధంగా జీవించండి అని 5వ అధ్యాయంలో రాశాడు. యేసు రాకడ వెలుగులో బ్రతికిన క్రైస్తవ సంఘం పరిశుద్ధంగా ఉంటుంది, నిరీక్షణ కలిగి ఉంటుంది, ఇలాంటి స్థిరమై ఉంటుంది, ఆత్మల సంపాదన పనిలో ఉంటుంది, రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతి అధ్యాయం చివరికి వచ్చేసరికి యేసు రాకడ ప్రస్తావనతోనే ముగించినాడు భక్తుడు. కనుక యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంటుండగా యేసయ్య రాక వెలుగులో బ్రతుకుదాం. ఎప్పుడు నా ప్రభు వస్తాడా? మీకు ఒక విషయం చెప్పనా? క్రైస్తవుడంట యేసయ్య ఎప్పుడు వస్తావో, వేగం వచ్చేవా వేగం వచ్చేవా వేగం వచ్చేవా అని యేసయ్యని తొందర పెట్టాలంట. పరీక్షల కొరకు బాగా చదివినోడు పరీక్షలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తాడు. చదవనోడేమో పరీక్షలు పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకుంటాడు. మరి కొంతమంది కరోనా వస్తే అంత కరోనా పాస్ అయిపోతుంది నేను.
పరీక్షలు రాయకుండా కరోనా పాస్ అయిపోతుంది నేను అనుకుంటాడు చదువు లేనోడు. చదవనివాడు, చదివేవాడు పరీక్షల కొరకు ఎదురు చూస్తాడు. చదవనోడు అడ్డదారుల కొరకు ఎదురు చూస్తాడు. నిజమైన క్రైస్తవుడు నా ప్రభు ఎప్పుడు వస్తాడా, ప్రభా త్వరగా వచ్చావా, ప్రభా త్వరగా వచ్చావా, ఈ పాడైపోయిన పాపభూయిష్టమైన లోకంలో ఉండలేకపోతున్నాను ప్రభు అని యేసయ్యను తొందర పెట్టాలంటే మనం జార్జి రాజు గారు రాసిద్ది అనుకుంటాను, రాకడ సభలు పెట్టి ఓ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ విశ్వాసులారా యేసయ్య రాకడ కొరకు యేసయ్యను తొందర పెట్టండి అన్నట్టుగా పెట్టినాడు ఆ పెద్ద ఆయన. ఈ మీటింగులు మీకు చూపిస్తాను యేసయ్య రాకడ తొందర పెట్టడం ఎట్లనో. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు ఇలా ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ అంటే మీరు చూస్తున్నవన్నీ ఇట్లు లయమైపోవునివి గనక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతముల మహామెండలతో కరిగిపోవచ్చున్నట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో అపేక్షించుచు అని ఉందే. అపేక్షించుచు అన్న మాట మీద ఒక సంఖ్య ఉంది. ఏంటో చెప్పండి అది ఏంటి? ఎక్కడ ఉన్నారా లేదా మీరు? ఉందమ్మా సంఖ్య ఎంత ఉంది అక్కడ? 2వ నెంబర్ ఉంది. కింద 2వ నెంబర్ చూడండి ఏమి రాసిందో. ఏంటమ్మా త్వరపెట్టచ్చు. యేసయ్య రాకడ కొరకు కనిపెట్టచ్చు దాన్ని ఆశతో అపేక్షించడం అంటే యేసయ్య రాకడ కొరకు త్వరపెట్టాలి. యేసయ్యను ప్రభాను త్వరగా వచ్చే నాయన, మమ్మల్ని తీసుకుని వెళ్ళు నాయన, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించు నాయన, ఈ భ్రష్టు పట్టిన ఈ పాపభూయిష్టమైన లోకముతో ఏం బ్రతుకుతాము నాయన అని ప్రియులార ఆశతో ఉండాలి, త్వరపెట్టాలి. ఎప్పుడు ప్రభు దగ్గరకు పోదునా అని ఆశించేవాడు సత్క్రైస్తవుడు, ఇంకెక్కువ కాలం బతికేద్దామా అని ఆశించేవాడు దుష్ట క్రైస్తవుడు. మీరేమని అనుకోండి. త్వరగా చావడానికి సిద్ధపడేవాడే సత్క్రైస్తవుడండి. త్వరగా ప్రభు దగ్గర వెళ్ళిపోవడానికి ఇష్టపడేవాడే సత్క్రైస్తవుడండి. ఎక్కువ కాలం బతికేద్దాం అనుకునేవాడు సత్క్రైస్తవుడు కాదు. ఒకవేళ బతికితే బతకాలనుకుంటే అనేకుల ఆత్మల రక్షణ కొరకు బతకాలి. పౌలు అదే మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఒక చచ్చిపోవాలని ఉంది. మీ కొరకు ఒకవేళ బ్రతకవలసి వస్తే మీ ఆత్మల రక్షణ కొరకు బ్రతకాలని ఉంది, మీ ఆత్మల కొరకు బ్రతకాలని ఉంది, నా యేసయ్యతో ఉండాలని ఉంది. ఈ రెండిటి మధ్య నేను ఇరుకుని పడిపోయాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది త్వరగా చావాలందు చెప్పండి నాకు. ఒళ్ళు మడ్డుద్ది మీకు నా మీద. నేను ఒకసారి ఒక మీటింగ్లో వినండి దేవుని సేవకులతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా చావాలనుకుంటున్నావు? అది నా ప్రసంగం పేరు. శుభం కోర్రా పెళ్ళికొడు కంటే పందిట్లో బోడిపిల్ల అన్నట్టు మేమేదో వాక్యం వినడానికి వస్తే ఎలా చావాలనుకుంటున్నామని ప్రసంగం చేస్తాడేంటి స్వామని అనుకున్నారు వాళ్ళు. హౌ డు యూ విల్ డై అని చెప్పా. మన చావుకి ఎలా సిద్ధపడాలో చెప్తుంటే సేవకులుగా ఒళ్ళు మండిందంట. ఒక అబ్బాయి వచ్చి అంటాడు, అన్న ఈరోజు ప్రసంగానికి మన సేవకులు భలే బాధపడుతున్నారు అన్నాడు. ఏం తమ్ముడా అన్నాను. ఎలా చావాలనుకుంటున్నామని మొదలుపెట్టావేంటన్నా, అది బాగా నొచ్చుకున్నారు అన్నాడు. ఓహో అందుకు బాధపడుతున్నారా? మీరు ఎలా చావాలని మీరు సిద్ధపడుతున్నారు నేను అడగను. మిగిలిపోతారా నువ్వు ఒకటి చెప్పమను. మిగిలిపోయేవాడిని ఒకటి రమ్మన్నా ముందుకే. చావవలసిన వారు చావుకు సిద్ధపడకపోతే ఏమి సత్క్రైస్తవులమండి మనం? వింటున్నారా లేదా? వినండి, మనకు సిగ్గు కలగడానికి అంటే నాకు కూడా కలుపుకొని మీరు సిగ్గుపడతారా లేదా? మీరు సిగ్గుపడకపోతే సిగ్గుమాలని జనులారని పిలవాల్సి వస్తుంది. మరి దేవుడు పిలిచినట్టు సిగ్గుపడతామంటే చెప్తాను విషయం. మా మందిరంలో ఒక ఆమె ఉండేది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పాడో తెలియదు. మా గ్రామానికి వచ్చేసింది. ఇంత ఉంటుంది ఆమె, నా నడుము వరకు ఉంటుంది. మరుగుజ్జామె సువార్త చెబితే వాళ్ళ ఇంటి ముందు నిలబడి సువార్త చెబితేను యేసు ప్రభుని నమ్మింది. మీకు మంచి మాట చెప్పన, ఆమె ప్రభుని నమ్మిన తర్వాత చచ్చిపోయే వరకు ఒక్క సండే కూడా ఆమె మిస్ అవ్వడం నాకు తెలియదు. ప్రతి ప్రభు దినం ప్రభు సందులో కనబడేది. ఆమె జీవనోపాధి కొరకు ఎవరో తయారు చేసిన మట్టి కుండలు ఈ చేత్తో కొంచెం ఈ చేత్తో కొంచెం తీసుకొని వీధుల్లోనికి గ్రామాల్లోకి వెళ్ళి మట్టి కుండలు అమ్ముకొని పొట్ట పోషించుకునేది. ఆమెకు భర్త లేడు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లులు లేరు. ఒక మారు నేను వీధిలోకి వస్తున్నా, ఊర్లోకి పోతుంటే ఎదురొచ్చింది. చేతిలో కుండలు లేవు. నేను అన్నాను, ఏంటి కుమ్మరమ్మ చేతిలో కుండలు లేవు, అన్నీ అమ్ముడైపోయాయా అన్నాను. అవును స్వామిబాబు అన్నీ అమ్ముడైపోయాయి.
గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నానయ్యా అంది. మంచిది కుమ్మరమ్మ, ఊర్లో పని ఉండి లోపలికి వెళ్తున్నానన్నాను. బాబు స్వామిబాబు ఒక విషయం అడగొచ్చా అంది. ఎంత మర్యాదో చెప్పలేమండి ఆవిడికి. అడగొచ్చా అంది. అడుక్కొమ్మరమ్మ, పర్వాలేదన్నాను. ఏం లేదు స్వామిబాబు, త్వరగా చచ్చిపోవాలనుంది, దేవుడు పిలవమని ప్రార్థన చెయ్యవా అంది. త్వరగా చనిపోవాలనుంది, ప్రభు దారి వెళ్ళిపోవాలనుంది, ప్రభు నన్ను త్వరగా పిలిచేయమని ప్రార్థన చెయ్యవా అంది. ఏం చెప్పాలి ముసలిదానికి అని ఒక్క నిమిషం ఆలోచించి, కుమ్మరమ్మ యేసయ్య చెప్పిన మాటలు చెప్పాను కానీ చాలాసార్లు. ఏం చెప్పాను? మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నాడు కదా, నీ కొరకు ఆయన సిద్ధపరిచే ఇల్లు తయారవ్వలేదేమో, పిలవలేకపోతున్నాడు, పిలిచేమని చెప్పమంటావా అన్నాను నేను. నా ఇల్లు ఇంకా తయారవ్వలేదా? అయితే పిలవద్దని చెప్పు నాయన, తయారైకే పిలవన్నాడు. నీ ఇల్లు తయారైపోతే ఆయనే పిలుస్తాడు కుమ్మరమ్మ, ఊరికే తొందర పెట్టకూడదు. అట్లా చనిపోవాలని ఆశ ఉండడం మంచిదే కానీ దేవునికి తొందర పెట్టకూడదని ఆదరిస్తే సంబరపడింది. అలాగైతే ఆయన పిలిచినప్పుడు వెళ్తానులే కానీ బాబు, ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా, అడగనా అంది. అడుగు కుమ్మరమ్మ అంటే, ఏం లేదు స్వామి బాబు, నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను, చేసుకోవచ్చునా అంది. నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను, చేసుకోవచ్చునా అంది. నువ్వు చచ్చిపోయినప్పుడు నేనెందుకు కుమ్మరమ్మ అంటే, అదేంటి స్వామిబాబు, నేను కొండలు అమ్ముతా, వీధుల్లో తిరుగుతా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ వస్తుందమ్మా, మీరు పరలోకం పోతారమ్మా, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే మరుగుజ్జుదాన్ని కదా, అందవికారంగా ఉంటాను కదా, నా మాట ఎవరు వింటలేదయ్యా, ఎవరు యేసయ్యని నమ్ముకోవడం లేదు. ఇన్ని రోజులైంది యేసు ప్రభుని నమ్ముకొని ఒక్క మనిషిని రక్షణలోకి తేలేకపోయానయ్యా. నేను చచ్చిపోయిన రోజున నన్ను పెట్టెలో పెడతారు కదా, ఆ రోజు నువ్వు ఉంటే స్వార్థ చెప్తావు కదా, నా శవం ద్వారా ఒకడైనా నమ్ముకుంటే నా కడుపు నిండిపోద్ది బాబు, అందుకే నీ చచ్చిపోయే రోజు నువ్వు ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానంది. నన్ను పెట్టెలో పెట్టిన తర్వాత నా శవం దగ్గర నువ్వు సువార్త చెబితే ఒకరైనా యేసు ప్రభువు నమ్ముకుంటే నా పంట పండినట్టే కదా స్వామి బాబు, అందుకే నేను ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను అంది. చదువు రాని, బ్లౌజ్ వేసుకోవడం రాని, చీర కట్టుకోవడం రాని, చదువు సంజలేని అడ్డుగుండార ముసలమ్మ, మెట్ట ముసలమ్మ, నేను చచ్చేలోపుగా నా చావు మూలంగా ఒకడు యేసు ప్రభువు నమ్ముకోవాలని ఆశపడుతుంది. అదండి యేసు రాకడకు సిద్ధపడే మనస్తత్వం. ఇప్పుడు చెప్పండి, ఈ మనస్తత్వం మనకు అబ్బిందా? ఇది మొదటి మాట. యేసు రాకడకు సిద్ధపాటు, ఆయన రాకడ వెలుగులో బ్రతుకుదాం, మొదటి మాట. రెండో మాట చెప్తాను ప్రియుల, టైం అయిపోయింది. రెండో మాట చెప్తాను వినండి. యేసు రాకడ వెలుగులో బ్రతుకుదాము, త్వరగా చనిపోయి ప్రభు దగ్గర వెళ్ళాలి అన్న ఆశ ఉండాలి. ఒకవేళ బ్రతికి ఉంటే మరొక రక్షణ కొరకు బ్రతికి ఉందామన్నట్టుగా ఉండాలి. రెండవ సంగతి, యేసయ్య అన్నాడు, నా రాకడకు మీరు సిద్ధపడాలంటే డోంట్ లూజ్ హోప్, మీరు నిరీక్షణను మీరు పోగొట్టుకోకండి. మీకు ఇవ్వబడిన నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు, మీకు ఉన్న నిరీక్షణ అది శుభప్రదమైన బ్లెస్డ్ హోప్. మీకున్న నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2:12, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధ దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము మన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఆ నిరీక్షణతోనే బ్రతుకుదాం. నా యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుని వెళతాడు, ఒకరోజు ఆయనతో నేను భూమి మీదకి వస్తాను, ఆయన రాజ్యం స్థాపించగా ఆయన రాజ్యంలో నా ప్రభుతో ఉంటాను అన్న మనసు ఉంటేనే మనం సిద్ధపడినట్టు లెక్క. ఆయన రాక వెలుగులో బ్రతుకుదాము, నిరీక్షణను గట్టిగా చేపడదాము. మూడో మాట చెప్పి ముగిస్తాను, యేసయ్య వదిలిన పని మనం చేసి ముగిద్దాం. కీప్ డూయింగ్ ద వర్క్ వాట్ జీసస్ లెఫ్ట్ ఫర్ అస్. యేసు ఏ పనైతే మన కొరకు వదిలేశాడో ఆ పనిని మనం చేద్దాము రండి. ఒక దైవజనుడు ఊహిస్తూ ఇలా చెప్పాడు,
యేసు ప్రభు మరణించి సమాధి గెలిచి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకములో ఉన్న దేవదూతలంతా సంతోషించి యేసయ్యకు స్వాగతం పలుకుతుంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ ఉంటే గబ్రియేలు దేవదూత వచ్చి, ప్రభువా, ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదించబడతారని నువ్వు చెప్పినావు అబ్రాహాముతో. ఇప్పుడు భూమి మీద మనుషులంతా యూదులు అన్యులను మొక్కలైపోయారు. వీళ్ళేమో నిన్ను నమ్మలేదు, వాళ్ళ నిత్య జీవం పొందలేదు, వాళ్ళ నరకానికి పరిగెడుతుంటే వారు ఎలా ఆశీర్వదించబడతారు నాయనా? నువ్వేమో ఇక్కడికి వచ్చేసావు, మరి భూమి మీద ఏమిటి దీని సంగతి అనంటే ప్రభు అంటున్నారు, నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను. అందులో ఒకడు ముద్దు పెట్టి నన్ను అప్పగించేశాడు. ఇంకా 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. ఈ గ్లోబ్ అంతా ఒక చెత్తబుట్టలాగుంది నా కళ్ళ ముందు. దీన్ని స్వస్థపరచుదామని, బాగు చేద్దామని వెళ్ళాను. నేను కొంత పని చేసి 11 మందిని సిద్ధపరిచాను. వాళ్ళకి ఆ పని అప్పగించాను. నేను వచ్చేసాను. గబ్రియేల్ అంటున్నాడట, ప్రభువా, ఆ 11 మంది ఫెయిల్ అయిపోయారనుకో, 11 మంది ఏమీ చేయలేకపోయారనుకో, నీకేమైనా వేరొక ప్లాన్ ఉందా అంటే యేసయ్య అంటున్నాడట, నాకు ఇక వేరొక ప్లాన్ లేదు, నాకు వేరొక ప్లాన్ లేదు, అదొక్కటే ప్లాన్. ఈ 11 మంది ద్వారా ఈ గ్లోబ్ అంతా స్వస్థత పొందుతాదని, ఈ 11 మంది నా సువార్తని లోకానికి తీసుకుని పోతారని, అనేకుల పరలోక రాజ్యానికి తెస్తారని నమ్ముతున్నాను. వారు విఫలమైపోతే నా దగ్గర మరొక ప్లాన్ లేదు అంటున్నాడంట ప్రభు. అదే మాట దేవుడు ఈ రాత్రి మంతంటున్నాడు. నా రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనుషులైతే నేను విడిచిపెట్టిన పని మీరు చేస్తారా? నేను విడిచిపెట్టిన పని మీరు చేస్తారా? మిమ్మల్ని నమ్మి నా పని మీకు అప్పగించి నేను వెళ్ళిపోయాను. నేను లోకానికి వెలుగునే, నేను వెళ్ళిపోయాను. ఈ లోకం చీకటిగా ఉండకూడదని లోకమునకు మిమ్మల్ని వెలుగుగా చేశాను. నేను వెలుగైన వాడిని వెళ్ళిపోయాను. ఈ లోకం చీకట్లో ఉండకూడదని మిమ్మల్ని వెలుగ్గా చేసి మిమ్మల్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఉంచాను. మీరు వెలగకపోతే ఈ చీకటిని పారద్రోలేవారెవరు? నేను మిమ్మల్ని లోకానికి ఉప్పుగా చేశాను. ఉప్పైన మీలోనే సారము లేకపోతే మనుషుల కాళ్ళ కింద పడి తొక్కబడ్డాని పనికొస్తారే కానీ ఇక సారహీనమైపోతే ఎలాగా? సారము లేని సమాజమునకు సారము ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం కదా. మిమ్మల్ని నమ్మాను. నేను విడిచిన పని మీరు చేస్తారా? కొద్దిసేపు నాతో గడిపాడు ఆంద్రియ. ఆ పని మీద వెళ్ళిపోయి, పేతురన్నా, మెస్సియాను కనుగొన్నాను రా అని అన్నదమ్ముడిని తెచ్చేశాడు నా దగ్గరకు. కొద్ది గడియలే గడిపాడు ఫిలిప్పు. నతనయేలు దగ్గరికి వెళ్ళాడు, ఫ్రెండ్ దగ్గరికి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తన గ్రంథాల్లో ఏ మెస్సియా గురించి అయితే ఉందో ఆయన కనుగొన్నాను రా అని తీసుకొచ్చేశాడు నతనయేలుని. కొద్ది గడియలే గడిపింది నా ముందు సమరయ స్త్రీ. ఆ గడియలు గడిపి వెళ్ళిపోయిన ఆమె, నేను చేసినవన్నీ చెప్పిన వానిని చూడరండి, ఈయన క్రీస్తు కాడ రండి నమ్ముకోండి అని ఊరోళ్ళందరినీ తెచ్చేసింది. నేను మిగిల్చిన పని ఆంద్రియా చేశాడు, నేను మిగిల్చిన పని ఫిలిప్పు చేశాడు, నేను మిగిల్చిన పని సమరయ స్త్రీ చేసింది, నేను మిగిల్చిన పని ఎంతోమంది మిషనరీలు చేశారు, నేను మిగిల్చిన పని ఇంకా అనేకులు చేస్తున్నారు. ఇంకా నాకు చాలామంది కావాలి. హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ పరిచర్యలో నేను మిగిల్చిన పనిని కొనసాగిస్తూ నా రాకడ సమీపంగా ఉందని సిద్ధపడేటువంటి నా కొరకు పనిచేసే వాళ్ళు నాకు కావాలి. ఆయన ఎదురు చూస్తూ ఉండగా, రండి, ఆయన రాకడ కొరకు సూచనలు లోకములో కనబడుతున్నాయి. ఆయన రాకడ కొరకు సూచనలు సంఘములో కనబడుతున్నాయి. ఆయన రాకడ కొరకు సూచనలు యూదుల్లో కనబడుతున్నాయి. ఆ కారణం చేత ఆయన మొదటి వినండి సంఘము కొరకు వచ్చే ఆ రాక వెలుగులో బతుకుదాము. శుభప్రదమైన నిరీక్షణ గట్టిగా చేపడదాము. యేసు మిగిల్చిన పనిని త్వరగా చేసే ముగించుదాము. ఎప్పుడైనా వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం చస్తామో తెలియదు. యేసు రాకముందో నీ పోకముందో నీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి నమ్మకంగా ప్రభు కొరకు జీవించి ఈ భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేద్దాం.
అనేకుల జీవితాలను వెలిగిద్దాం. ప్రియమైన స్నేహితులారా, అనేకుల బ్రతుకులను ప్రయోజనకరంగా మారుద్దాం. ఎవరో వాట్సాప్లో షేర్ చేశారు చిన్న బొమ్మ, చాలా మీనింగ్ఫుల్ అనిపించింది నాకు. అది ఇప్పుడు కనబడడం లేదు, ఎప్పుడో వచ్చింది అది. అందులో వినండి, చివరి మాట చెప్పి ముగిస్తాను. అందులో ఒక అగ్గిపుల్ల, అది బహుశా కాలిపోయి ఆరిపోయిందన్నమాట. దాని కింద ఇలా రాసి ఉంది, నేను నా స్నేహితుడిని ప్రేమించి తనను వెలిగించడం కొరకు నేను వెలిగి ఆరిపోయాను అని రాసి ఉంది. ఇది అగ్గిపుల్ల సంభాషణ. నేను నా స్నేహితుడిని ప్రేమించి అతను వెలిగించగోరి అతని కొరకు వెలిగి నేను ఆరిపోయాను. ఇది అగ్గిపుల్ల యొక్క ప్రియులారా ఆవేదన, అది రాసింది. అది అక్కడ ఉంది ఆ మాట. ఈ పక్కన క్రొవ్వొత్తి ఉంది, అది వెలుగుతూనే ఉంది. దాని కింద ఎలా రాసి ఉంది, క్రొవ్వొత్తి మాట్లాడుతుందంటే, నన్ను ప్రేమించిన నా స్నేహితుడు నన్ను వెలిగించి ఆరిపోయాడు. నన్ను వెలిగించి ఆరిపోయిన నా స్నేహితును తలంచుకుంటూ నేను కరిగిపోతూ నేను వెలుగుతున్నాను అని రాశాడు. అర్థమైందో లేదో, సిలువలో అగ్గిపుల్ల వెలుగారిపోయింది. విశాఖపట్నం QMB చర్చిలో, హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్లో ఈ ప్రభు రాకడ ఏమండి, ఈ సభల్లో కూర్చున్న నీవు కొవ్వెత్తిలాగా వెలిగించబడ్డావు. నిన్ను ప్రేమించిన అగ్గిపుల్ల వెలిగారిపోయింది సిలువలో. వెలిగించబడిన నీవు నిన్ను ప్రేమించి వెలిగించిన నీ స్నేహితుని తలంచుకుంటూ వెలుగుతూ కరిగిపోతావా? కొంతమందికి వెలిగిస్తావా? ఈ మాట ఇంకా నీ బుర్రకెక్కకపోతే ఇక చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కదలొద్దు, ఇది చాలా ప్రశస్తమైన గడియ. లోకములో యేసు రాకడ సూచనలు కనబడుతున్నాయి, సంఘములో యేసు రాకడ సూచనలు కనబడుతున్నాయి, యూదులలో యేసు రాకడ సూచనలు కనబడుతున్నాయి. నేను 12 సూచనలు చెప్పాను. లోకములో 5 సూచనలు, సంఘములో 5 సూచనలు, ఇశ్రాయేలీల్లో 2 సూచనలు మీతో చెప్పాను. కనుక ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉందని మనకు అర్థమవుతూ ఉండగా ఆయన రాక వెలుగులో జీవిద్దామా ఎత్తబడ్డం కొరకు? అలాగైతే మనం కలిగి ఉన్న శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి ఉందామా? యేసు మిగిల్చిన పనిని చేసుకుని వెళదామా? ఆ రోజున 11 మంది అపోస్తలులు ఆయన మిగిల్చిన పని చేశారు. వాళ్ళ వెనక వచ్చిన ఆదిమ సంఘం చేసి ముగించింది. చివరికి మన వరకు అనేక మంది మిషనరీలు, సంఘ పితరులు ఆ పని చేసి మన వరకు ఉంచారు. ఇప్పుడు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, నేను నిన్ను వెలిగించడం కొరకు సిలువలో నేను ఆరిపోయాను. నా కుమార్తె, నా కుమారుడా, వెలిగించబడిన నీవు మరి ఎవరినైనా వెలిగించాలిగా. నువ్వు నన్ను ప్రేమిస్తే కరిగిపోతూ నువ్వు వెలుగుతూ ఉండాలి కదా. కరగడానికి ఇష్టపడతావా? వెలుగుతావా? అనేకుల కొరకు ప్రకాశిస్తావా? అనేకుల వెలుగులో ఆనందించినట్లు బ్రతుకుతావా? బాప్తిసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమైపోయాడంట. అతను మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యాడు. He was burned inside. He has been shining outside అంట. లోపల మంటాడంట, బయటగా ప్రకాశిస్తూ బ్రతికాడంట. ఈ మాటలు మన బ్రతుకులో వాస్తవం చేసుకుని కోరితే ప్రభుకి నీ హృదయం ఇస్తావా? ఆయన పరిచర్య చేయడానికి తీర్మానం చేస్తావా? సువార్త చెప్పబడవలసిన స్థలాలకు వెళతావా? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది యేసును సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి? స్వామి అన్న, స్వామి తమ్ముడు, స్వామి అంకుల్ ఇన్ని మాటలు విన్న తర్వాత నా హృదయాన్ని కఠినపరుచుకొని నేను ఎలాగ నా ఇంటికి వెళతాను, ప్రభుకి సమర్పించుకొని వెళతాను అనే మనసున్న వారు ఇక్కడ ఉంటే మీరు లేచి నిలబడి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి.